తాగొచ్చు. హల్లెలూయా. నిర్గమకాండము 30వ అధ్యాయము 30వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు మనము చదువుకుందాం. మరియు ధూపం వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను, తుమ్మకర్రతో దాని చేయవలెను. చాలా ఇంకో వచనం చదువుకుందాం. తుమ్మకర్రతో చేయవలెను. 3వ వచనం చదువుదాం. దాని పై భాగమును దాని 4 పక్కలను దాని కొమ్ములకు మేలిమి బంగారము రేకులు పొదిగించి దాని చుట్టూ బంగారు జవను చేయవలెను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిగల దేవా, ఈ చదువుకున్న లేఖన భాగాన్ని మీరు విరిచి పంచిపెచ్చమని, మా అందరితో మాట్లాడమని, నీ కృప చూపమని, అందరి మీద నీ ఆత్మను కుంభరించమని, మనోన్నతను వెలిగించమని, ఈ దాసుడు ఒట్టివాడు బలహీనుడు గనుక అభిషేకించి మేమందరం కూడా ప్రార్థన పోరాడులాగున మా అందరితో మాట్లాడమని, నీ కృప చూపమని, నడవలసిన మార్గంను మాకు బోధించమని నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ, మందరి హృదయాలు వెలిగించిన నా హృదయం వెలిగించి మనోన్నతను వెలిగించి నీ వైపు చూస్తూ నీ వాక్యమును గ్రహించి మనసును గ్రహించి అర్థం చేసుకొని లోబడి మనసు మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఇక్కడ మోషేతో డైరెక్ట్గా చెప్తాను, ఎందుకంటే సమయం వ్యర్థపరచకుండా. మోషేకు దేవుడు ప్రత్యక్ష గుడారమును అలాగే చేయమన్నాడు. ఏమన్నాడండి? ప్రత్యక్ష గుడారమును దేవుడు చేయమన్నాడు. దేవుడు చూపినట్లుగానే జాగ్రత్తగా చేయమన్నాడు. అలా దేవుడు మోషేకు దేవుడు ఆ ప్రత్యక్ష గుడారమును ఒక నమూనా అంతా కూడా చూపెట్టాడు. దాని ప్రకారం మోషే కంప్లీట్గా చేశాడు, నెరవేర్చాడు. అందులో ప్రత్యక్ష గుడారము అలాగే 3 స్థలములు మనకు కనబడుతుంది. ఒకటి ఆవరణము, దాని తర్వాత పరిశుద్ధ స్థలము, దాని తర్వాత అతి పరిశుద్ధ స్థలము. ఈ 3 మనకు ప్రత్యక్ష గుడారంలో కనబడుతుంది. ఈ ప్రత్యక్ష గుడారంకు 3 ద్వారాలు ఉన్నాయి. ఎన్ని ద్వారాలు అండి? 3. మన భాషలో మనకు చక్కటిగా మనకు అర్థం కావాలంటట్టుగా, ఇంకా మనకు ప్రత్యక్ష గుడారం గురించి మనకు అర్థం కావాలంటే, అలాగే మన ఇంట్లో వాకిలి ఉంటుంది. ఏముంటుంది? చుట్టూ గోడ కట్టి ఒక గేట్ వేస్తాం మనం. కాబట్టి ఒక గేట్ అంటే మనం గేట్ వేసినట్టుగా ప్రత్యక్ష గుడారం గేట్ కాదు, కానీ మీకు నమూనా కూడా చెప్తున్నా. ఎందుకంటే 3 ద్వారాలు ఉన్నాయి. 3 స్థలములు, 3 గదులు లేదా 3 స్థలాలు లేదా 3 దానికి ద్వారాలు ఉన్నాయి. ఒకటేమో ఆవరణముకు ద్వారం ఉంటుంది, ఆవరణ ద్వారము. ఇవన్నీ మనం నిర్గమకాండంలో అన్నీ ఉంటాయి. కాబట్టి మొదటి ద్వారం పేరండి ఆవరణ ద్వారము. రెండోదిగా అలాగే పరిశుద్ధ స్థలముకు ద్వారం, అలాగే దానికి గుడారపు ద్వారం అని మనకు కనబడుతుంది. దాని తర్వాత దాని ముందు పోగానే అడ్డతీర లేదా అతి పరిశుద్ధ స్థలముకు పోవు ద్వారం. ఈ 3 ద్వారాలు అక్కడ మనకు కనబడతాయి. ఇందులో ఎన్నో మర్మాలు, ఎన్నో సత్యాలు, అక్కడ కలరు, అలాగే మనము దానికి తీర, దానికి డిజైన్, అంతలో పెద్ద మర్మాలు, ఎన్నో విషయాలు. వాటి గురించి చెప్తే దాదాపు ఒక సంవత్సరం పడుతుంది. ఎప్పుడు పడుతుంది? ప్రత్యక్ష గుడారం గురించి మొత్తం తెలుసుకుంటే సంవత్సరం పడుతుంది. అన్ని విషయాలు, ఎన్ని మర్మాలు అక్కడ ఉన్నాయి. కానీ వినడానికి మనుషులు లేరు, చెప్పడానికి మన అలాగే సమయం లేదు. కాబట్టి అవన్నీ మనకు చెప్తున్న అవగాహన కొరకు. కాబట్టి పిల్లలారా, ఈ ప్రత్యక్ష గుడారంలో అలాగే ఈ ధూపం వేయుటకు ఒక ధూప వేదికను దేవుడు చేయమన్నాడు. ఈ ధూప వేదిక ఎక్కడ ఉంటుందంటే, అలాగే ఒకసారి నిర్గమకాండం చూడండి, ధూప వేదికను ఎక్కడ ఉంచమని దేవుడు చెప్పాడో ఈ ప్రత్యక్ష గుడారంలో ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 40వ అధ్యాయము 26వ వచనం. 26వ వచనం. నిర్గమకాండము 40వ అధ్యాయము 27వ వచనం చూడండి. 26. మరియు
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో, ఎక్కడ చెప్పండి, ఈ గుడారం పేరు ఏం పేరు? ప్రత్యక్షపు గుడారము. అడ్డతేర ఎదుట బంగారు ధూపవేదికను ఉంచి, అడ్డతేర అనగా పరిశుద్ధ స్థలమునకు ముందు ఉంటుంది. అడ్డతేర అంటే ఆవరణముకు అలాగే ద్వారం ఉంటుంది, దాని తర్వాత అలాగే బలిపీఠం ఉంటుంది, దాని ముందు పోగానే అలాగే ఇత్తడి గంగాళం ఉంటుంది, దాని ముందు పోగానే ఒక తీర ఉంటుంది, పరిశుద్ధ స్థలం పోయే తీర అని ఒక పరద, ఒక డోర్ లాగా అన్నమాట. అలా అక్కడ దాన్ని తీయగానే లోపల సన్నిధి బల్ల రొట్టె ఉంటుంది, దీపవృక్షము ఉంటాయి. అలాగే అక్కడ ముందు అడ్డతీర ఎదుట, ఈ అడ్డతీర అంటే ఏదైతే పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం లోపల ఉందో దాని ఎదుట, మందసం ఎదుట, అలాగే ఆ మందసం ఎదుట అలాగే ఇది ధూప వేదికను ధూపం వేయడానికి అక్కడ ఉంచాలని ఇక్కడ దేవుడికి చెప్తున్నాడు. అక్కడ చూడండి, అక్కడ అడ్డతెర ఎదుట బంగారు ధూప వేదిక ఉంచి, ఏమంటది, దేంతో చేయబడింది అది? బంగారు. చాలా ఇంపార్టెంట్, తర్వాత నేను చెప్తాను దాని గురించి. బంగారంతో చేయబడింది అది. అది ఎక్కడ ఉండాలి? అది అడ్డతెర ఎదుట అనగా అతి పరిశుద్ధ స్థలం ఎదుట, మందసం ఎదుట. అలాగే అక్కడ అది ఉండాలంటే పరిశుద్ధ స్థలములో ఉంటుంది, కానీ అలాగే అది అతి పరిశుద్ధ స్థలము ఎదుట అది కనబడదు. అడ్డతెర ఎదుట అది కనబడుతుంది, అంటే పరిశుద్ధ స్థలంలోనే ఇది ఉంటుంది. కాకపోతే స్ట్రేట్గా అది అడ్డతెర ఎదుట ఉంటుంది అనగా అక్కడ స్ట్రేట్గా మనకు అలాగే మందసం ఉంటుంది, దానికి ఎదుటగా ఒకటి ఉండాలి, ఈ ధూప వేదిక ఉండాలి. అక్కడ యాజకుడు అలాగే ఉదయం సాయంకాలము నిత్యం ఎల్లప్పుడూ కూడా ఆ ధూపం వేయాలి. ఎప్పుడు వేయాలని చెప్పండి? ధూపం. దీనికి ముందుగా ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఈ గుడారం పేరు ఏం పేరు చెప్పండి? దాని పేరేంటి చెప్పండి? ప్రత్యక్షపు గుడారం. అంటే దేవునికి ప్రత్యక్షపరిచే గుడారం. అది దేవునికి ప్రత్యక్షపరిచే గుడారం. ఇక్కడ ఒక పాఠం నేర్చుకోవాలి, ఆత్మీయ పాఠం ఉంది. ఈ ప్రత్యక్ష గుడారము అనే పేరు ద్వారా ఎన్నో విషయాలు మనకు బయలుపరచబడుతుంది. ప్రత్యక్షపు గుడారము అనగా దేవునికి ప్రత్యక్షపరిచే గుడారము, లేదా ఇంకో మనం చెప్పుకోవచ్చు. అలాగే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన విశ్వాసులకు దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని అలాగే ప్రత్యక్షపరిచే గుడారం ఇది. యేసు ప్రభువునందు మనకి ఎలాంటి ఆశీర్వాదం ఉందో, అలాగే మన దేవుని చిత్తము మనం ఎలా నెరవేర్చాలో దానికి నేర్పే గుడారం ఇది. అలాగే దేవునికి ప్రత్యక్షపరిచే గుడారం ఇది. ఇక్కడ చూడండి, దేవుడు మనము ప్రత్యక్షపరచాలి. ఎవరు చెప్పండి? మనమే గుడారం. ఒక కోణంలో చెప్తే మనమే గుడారము, మనమే దేవుని మందిరం. ఏమని చెప్పండి? ఈ ప్రత్యక్ష గుడారం ఒక మందిరం అని పేరు ఉంది, గుడారం అని పేరు ఉంది, అలాగే మందిరం పేరని రెండు పేరు ఉన్నాయి. మోషే ఒక మందిరం కట్టమన్నాడు, మళ్ళీ ఒకసారి ప్రత్యక్ష గుడారం అని అంటాడు, మందిరం అంటాడు, ప్రత్యక్ష గుడారం, రెండు పేర్లు ఉన్నాయి. అలాగే కొత్త నిబంధనలు చూస్తే మనమే దేవుని ఆలయము. ఏం చెప్పండి? మనమే దేవుని ఆలయం, అంటే మనమే దేవుని గుడారం, మనమే ప్రత్యక్ష గుడారం. ఒక విధంగా మన కోణంలో చూస్తే మనమే దేవుని ఆలయము, అలాగే మనము ప్రత్యక్ష గుడారం. అనగా మనమే దేవునికి ప్రత్యక్షపరచాలి, దేవుని మనం కనపరచాలి, మనలో నుంచి దేవునికి కనబరచాలి, మన ద్వారా దేవునికి లోకంలో మనం కనబరచాలి, మనలో దేవుడు కనబడాలి, మనలో దేవుడు ప్రత్యక్షపరచబడాలి. దేవుడు నీ నుంచి ప్రత్యక్షపడాలంటే నీవు మరుగై ఉండాలి, మనం మరుగై ఉండాలి. నువ్వు మరుగై ఉంటే, క్రీస్తునందున్న విశ్వాసి నీవు మరుగై ఉంటే నీలో క్రీస్తు కనబడతాడు, దేవుడు ప్రత్యక్షపరచబడతాడు, దేవుడు బయలుపరచబడతాడు. కాబట్టి ప్రత్యక్ష గుడారము మనం ఏం నేర్పిస్తుందంటే, నువ్వు దేవునికి ప్రత్యక్షపరచాలి. దేవునికి ప్రత్యక్షపరచాలంటే నీలో దేవుడు కనబడాలంటే నీవు అలాగే లోకానికి కనబడొద్దు, నువ్వు మరుగై ఉండాలి. నువ్వు మరుగై ఉంటేనే నీలో క్రీస్తు కనబడతాడు. నువ్వు మరుగై ఉండకపోతే, నీవే కనబడితే దేవుడు కనబడడు. చాలామంది సేవకులైన విశ్వాసుల క్రైస్తవ జీవితం అన్న కూడా నేను కనబడాలని, ఈ లోకము విశ్వాసులందరూ కూడా సేవకులందరూ కూడా నేను కనబడాలని
ప్రయత్నాలు చేస్తుంటాడు. అందుకంటే అక్కడ దేవుడు కనబడాడు. నీవు లోకానికి కనబడాలని ఎప్పుడైతే ఆలోచన చేస్తావో నీలో దేవుడు కనబడాడు. నీవు మరుగై ఉండాలని ఎప్పుడైతే అలాగే తీర్మానం చేస్తావో నీలో క్రీస్తు కనబడతాడు లోకానికి. హల్లెలూయా. నీలో క్రీస్తు ప్రత్యక్షపరచబడతాడు. అందుకే యేసు ప్రభు చెప్పాడు, దయచేసి ఒక చూడండి, మనకు మనుషులను కనబడాలని ఎప్పుడైతే నువ్వు ఆలోచన చేస్తావో నీలో దేవుడు కనబడడు. నువ్వు కనబడతావు, నీకు మహిమ వస్తుంది, నీకు సంతోషం ఉంటుంది, కానీ దేవునికి సంతోషం లేదు, దేవునికి ఆనందం లేదు. కాబట్టి నీ నుంచి దేవుడు కనబడాలంటున్నాడు. దేవునికి నీ జీవితము ప్రత్యక్షపరచబడాలంటే నువ్వు దేవునికి దృష్టిలో నువ్వు మరుగై ఉండాలి. ఏముండాలి చెప్పండి? నేను మరుగై ఉండాలి. ఒకసారి చూడండి, యేసు ప్రభు అంటాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయం అంటాడు, చాలామంది దేవుని కనపరచాలి, నా ప్రభువుని కనపరచాలి అని ఆలోచన లేదు. నేను కనబడాలి, నాకు మహిమ రావాలా, నాకు ఘనత రావాలని మనుషులు అలాగే అనుకుంటున్నారంట. దయచేసి చూడండి, ఇక్కడ 6వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూడండి. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడండి అన్నాడు. ఇదేంటిది? యేసుప్రభు ఏమన్నాడండి? మనుషులకు మీరు కనబడాలని నీతి కార్యాలు, మనుషులందరిని చూడాలా అని నువ్వు వారి ఎదుట నీతి కార్యములు చేయొద్దు. నేను మరుగై ఉండాలి, నా ప్రభు కనబడాలి అని నువ్వు కోరుకోవాలి. కానీ మనుషుని కన్నా మంచితనం అనేది, మంచివాడనని అందరు తెలుసుకోవాలని, అలాగే నీ నీతి క్రియలు అందరూ తెలుసుకోవాలని, అలాగే నీవు మనుషులు కనబడాలని అలాగే నువ్వు ప్రయాసపడితే నీలో క్రీస్తు కనబడాడు, దేవుడు కనబడాడు. నీ నుంచి దేవుడు కనబడాలంటే నువ్వు మరుగై ఉండాలి. ఏముండాలండి? మనుషులు కనబడాలని నువ్వు ఏది చేయదు. ఇంకో మాట చూడండి, ఇక్కడ ఇదే అధ్యాయంలో కొంతమంది చూడండి, 5వ వచనం చూడండి, ఇదే అధ్యాయం 5వ వచనం. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని. ప్రార్థన కొంతమంది ఎట్లా చేస్తారంటే మనుషులు కనబడాలని ప్రార్థన చేస్తారు. నువ్వు ప్రార్థన చేసినా, మంచి పని చేసినా, నువ్వు మనుషులు కనబడాలని గురితను చేయొద్దు. ప్రార్థన చేసిన భారంతో చేయి, గుండె భారంతో చేయి, వేదనతో చేయి, కానీ మనుషులు కనబడాలని అలాగే నువ్వు ప్రార్థన చేయొద్దు. అలాగే ఇంకో మాట అన్నాడు, 2వ వచనం చూడండి, ఇదే అధ్యాయం 2వ వచనం. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారలో ఉండొద్దు. ధర్మం చేస్తే చేయి, కానీ దేవుడిని చెప్పాడు కాబట్టి అది మంచి పని కాబట్టి చేయి. కానీ నువ్వు మనుషులందరూ చూడాలి, నేను చేసే ధర్మమును, నేను చేసే సహాయమును అందరూ చూడాలి, అందరూ తెలుసుకోవాలని ఎప్పుడైతే చేస్తావో నీలో క్రీస్తు కనబడాడు. ప్రార్థన చేసినప్పుడు నాకు అందరికన్నా చూడాలని నేను ప్రార్థన చేస్తున్నానని ఎప్పుడైతే అనుకుంటావో నీలో యేసు ప్రభు కనబడాడు. నీ నీతి క్రియలలో మనుషులందరూ చూడాలని నేను చేస్తే నీలో క్రీస్తు కనబడాడు. నీలో క్రీస్తువును కనబడాలంటే అన్ని పరిస్థితుల్లో నువ్వు మరుగై ఉండాలి. ఏమన్నా చెప్పండి? మరుగై ఉండాలి. నేను కనబడదు. ఎవరు కనబడాలి? క్రీస్తు కనబడాలి. కొంతమంది చూస్తే, ఆ వ్యక్తులను కొంతమంది చూస్తే వాళ్ళే హైలైట్ అవుతారు. ఏమవుతారు? వాళ్ళే హైలైట్ అవుతారు, వాళ్ళే పైకి చాలా కనబడతారు. కానీ వాళ్ళలో క్రీస్తు కనబడాడు. ఏం కనబడాడు? క్రీస్తు కనబడాడు. క్రీస్తు కనబడాడు. నువ్వు మరుగై ఉండాలంటే నేను తగ్గించుకోవాలి. తగ్గింపు కలిగి యథార్థమైన భక్తి, యథార్థమైన ప్రార్థన, యథార్థమైన మంచి పనులు, నీతి క్రియలు చేస్తూ ఉండు. కానీ నేను కనబడ మరుగై ఉండాలి. ఏం చెప్పండి? మరుగై ఉండాలి. ఏమని చెప్పండి? మరుగై ఉండాలి. ఎందుకని ఎక్కడ నేను ఏ మీటింగ్ వెళ్ళినా అలాగే నేను అందరి చూడాలని,
అవకాశం మీద పాట పాడతాం, అవకాశం ప్రార్థన చేస్తాం, ఇచ్చిన ఏకపోయినా నాకు ఇబ్బంది ఉండదు. కొంతమంది సేవకులు ఫీల్ అవుతారు, ఓ మీటింగ్ పెట్టిన వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి, ఇస్తే మంచిది, లేకపోతే దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఎందుకంత దానికి బాధ అని అక్కడ అందరు నాకు పబ్లిక్లో అందరు చూస్తారు కదా, పాట పాడితే ప్రేర్ చేసి అందరు చూస్తారు కదా అని అలాంటి పిచ్చి ఆలోచన ఉంటే నీలో క్రీస్తు కనబడ్డాడు, దేవుడిలో కనబడ్డాడు. మనుషులందరూ చూడాలి, మనుషులందరూ ఘనపరచాలి, మనుషులందరూ మెచ్చుకోవాలా, మనుషులందరూ పొగడాలని ఎప్పుడైతే నీ మైండ్లో ఆలోచన వస్తుందో నీవు కనబడతావు మనుషులు, కానీ నీలో యేసుప్రభు కనబడడు. యేసుప్రభు నీ జీవితం నుంచి, నీలో నుంచి యేసుప్రభుని ఎవరైనా చూడాలంటే, ఈ లోకం చూడాలంటే నువ్వు మరుగై ఉండాలి. ఏమని చెప్పండి, నువ్వు మరుగై ఉంటే, మనుషులు కనబడాలని ఏది చేయకుండా మరుగై ఉంటే నువ్వు ఏం కనబడతాడు? ఏం కనబడతాడా అండి? క్రీస్తు కనబడతాడు. దేనికి మహిమ కలుగును గాక హల్లెలూయా. అందుకే అది ప్రత్యక్ష గుడారం. అది ఏం చెప్పండి, ఆ మందిరం పేరు ఏం పేరు అంటే దేవుని ప్రత్యక్షపరిచే గుడారము, మందిరము. నువ్వే మందిరం కనుక మనలో ఎవరు కనబడాలి? క్రీస్తు కనబడాలి. ఎవరు చెప్పండి? అంటే నువ్వు తగ్గించుకొని నువ్వు అలాగే రహస్యంగా ఉండడానికి చేయాలి. అందుకే మీరు ప్రార్థన చేసేటప్పుడు యేసు ఏమన్నాడు, ఇంకో మాట అన్నాడు కదా చూడండి. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయమన్నాడు? కొంతమంది చూడండి ఏం చేస్తారంటే ఉపవాస ప్రార్థన చేస్తే వాళ్ళు ఎందుకు చేస్తున్న ఉపవాసమే, కానీ వాళ్ళ మైండ్ ఏముంది, నేను ఇన్ని రోజులు ఉపవాసం చేస్తున్నాను అందరికీ కనబడాలి. మనుషులు కనబడాలని ఉపవాస ప్రార్థన చేసేవాడు చాలా మంది 40 రోజులు ఉపవాసం చేస్తున్నారు తెలుసా? ఎన్ని రోజులు? నీలో దేవుని మహిమ ఉండదు. నిజము, మనుషులు కనబడాలి, నాకు మహిమ రావాలి, ఘనత రావాలి, నేను ఎంత ప్రార్థన చేస్తున్నా, అది చేస్తున్నాను అందరూ చూడాలని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో అలాగే నీలో క్రీస్తు కనబడాడు. ఇది చాలామంది ఫేస్బుక్లో కొంతమంది ఉన్నారు, నేను 40 రోజులు ఉపవాసం చేసిన, 100 రోజులు ఉపవాసం చేసిన ఒక ఆయన పోస్ట్ పెట్టిండు. ఒక ఆయన ఏం పెట్టిండు? ఏం పోస్ట్ అది? నేను ఈ సంవత్సరం ఇది అలాగే నేను 40 రోజులు ఉపవాసం చేసిన, మళ్ళీ మొన్న నెలలో నేను 50 రోజులు ఉపవాసం చేసిన అని ఆ పోస్ట్ పెట్టి బ్యానర్ పెట్టి అది ఫేస్బుక్లో విడిచినమాట. అని ఎందుకు? అది అంటే మనుషులకు కనబడాలని. 40 రోజులు ఉపవాసం ఎవరు చెప్పకు, నేను చేసుకుంటూ ఉంటు అంతే. హల్లెలూయా. అందరికి నేను చేస్తున్నా నువ్వు ప్రచారం చేయ. ఆ సందర్భం బట్టి పరిస్థితి తెలిసి తెలియను, కానీ నువ్వు మాత్రము మనుషులందరికి తెలియాలని నువ్వు మాత్రం మైండ్ ఉండొద్దు, ఆలోచన నీకు ఉండొద్దు. ఏది చేసినా రహస్యంగా ఉండాలి. నువ్వు రహస్యంగా ఉంటే నీలో క్రీస్తు కనబడతాడు. అందుకే యేసుప్రభు రహస్య మందిరమే తండ్రికి మీరు ప్రార్థన చేయండి, కానీ మనుషులు కనబడాలని మీరు చేయకండి. ఉపవాసం ఉన్నప్పుడు మన ముఖం వికారంగా, బాధ కలిగినట్లుగా, విచారంగా ఉంటే నీ ముఖం చూసి ఎవరు ఏమనుకున్నా అంటే, ఏమన్నా ముఖం అట్లా ఉన్నది, నేను ఉపవాసం చేస్తున్నా 40 రోజులు. ఏం చేస్తున్నా? ఎన్ని రోజులు? నీకు చేసి ఏం లాభం? కొంత ఉపవాసం చేస్తావు కానీ వాని బ్రతుకు మారదు, హృదయం మారదు, గుణం మారదు. ఏం లాభం? 3 పూటలు తిన్నవాడు ఇంకా మంచిగా ఉన్నాడు. అలా కాబట్టి దేవుళ్ళారా, ఉపవాసం చేయి, మంచిదే. కొంత ఎందుకు ఉపవాసం ఉంటాడో వాళ్ళకి తెలియదు. ఉపవాసం ఉన్న వాళ్ళందరూ మనసు అందరికీ అలాగే ప్రచారం చేసుకుంటారు. ముఖం అంతా విచారం చేసుకుంటారు. వికారం పెట్టుకోదు ముఖం. ఏం పెట్టుకోదండి? వికారం పెట్టుకుంటే నీ ముఖము అంత వేరేళ్ళు చూస్తే ఏమనుకుంటారు? ఓహో ఏదో ఉంది అడుగుతారనమాట. కావలసి ఇట్లా చేస్తారు కొంతమంది. అట్లా పెడితే అడుగుతారని వేరేళ్ళు. ఏమన్నా అట్లా ఉన్నా అంటే, నేను ఉపవాస ప్రార్థన ఉన్నా 40 days అంటారు. ఏమంటారా? కానీ చాలామంది చెప్తే చూడండి, 40 రోజులు ప్రార్థన చేస్తారు చాలామంది. ఎవరో 100లో 1000 మంది ఒకరు యథార్థంగా ప్రార్థన చేశారు, కానీ మిగతా డూప్లికేట్ క్రైస్తవులే. వాడు ఉపవాసం ఉంటాడు తప్ప వాడు హృదయం మార్చుకోడు, గుణం మార్చుకోడు, వాడు దేవుని చిత్తం ప్రకారం ప్రార్థన చేయడు. కాబట్టి దేవుళ్ళారా, ఈ ప్రత్యక్ష గుడారంలో మనం నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాఠం ఏంటంటే, మనలో ఎవరు కనబడాలి? క్రీస్తు కనబడాలి. నీవు క్రీస్తుని కనబరచాలంటే నీవు మరుగై ఉండాలి. ఏమన్నా చెప్పండి, ఎంత రహస్యంగా పనిచేస్తావో అంత నీకు మంచిది. నీలో ఎవరు కనబడతాడు? మీరు తగ్గించుకొని రహస్యంగా పని చేయండి. ఆటోమేటిక్ ఎదుటి వ్యక్తికి నీలో ఎవరు కనబడతాడు?
క్రీస్తు కనబడతాడు. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క లక్షణాలు కనబడతాయి. అరే ఈ వ్యక్తి ఇంత తగ్గించుకొని ఇంత రహస్యంగా పనిచేస్తున్నా కానీ ఎవరు కనబడడే, ఎవరు చెప్పుకోరే అని నీలో ఏం కనబడుతుంది అంటే దైవత్వం కనబడుతుంది. హల్లెలూయా. ఈ మొదటి విషయం. హల్లెలూయా. రెండో విషయం ఏంటంటే, అలాగే ఆవరణము దగ్గర ఒక ద్వారం ఉంది. ఆవరణం దగ్గర ఏముంది? ద్వారం ఉంది. ఆ ఆవరణలో మనం ప్రవేశించాలంటే ఈ లోకానికి మనం వేరు కావాలి. ఈ లోకానికి మనము వేరుగా, ఈ లోకానికి మనం సపరేట్ కావాలి. ఆవరణం లోపల వెళ్ళాలంటే ప్రత్యక్ష గుడారం యొక్క అందరం మనం ప్రవేశించడం మొదలు ఆవరణం ఉంటుంది. అక్కడ ఆవరణపు ద్వారం ఉంటుంది. అక్కడ నువ్వు ప్రవేశించాలంటే ఈ లోకానికి నువ్వు సపరేట్ కావాలి. లోపల ప్రవేశించాలంటే లోకానికి నువ్వు వేరు కావాలి. ఆవరణం ఒక ద్వారం నేర్పించే పాఠం, అనేక పాఠాలు ఒక పాఠం ఏంటంటే నువ్వు లోకానికి వేరు కావాలి. ఏం చెప్పండి? అక్కడ దేవుని దగ్గర వెళ్ళాలంటే, దేవుడిని నీకు చూడాలంటే, అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు ఉంటాడు అని ముఖం చూడాలంటే మొట్టమొదటిగా నువ్వు ఏం చేయాలంటే ఈ లోకానికి వేరే ఉండాలి, సపరేట్ కావాలి. అందుకే యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు లోక సంబంధులు మీరు గారు. యోహాను సువార్త 15వ అధ్యాయం దయచేసి అందరు చూడాలని మీరు. యేసు ప్రభు అదే చెబుతున్నాడు. మన దేవుని మనం చూడాలంటే అతి పరిశుద్ధ స్థలములో అక్కడ దేవుడు ఉంటాడు, దేవుడు కనబడతాడు. అక్కడ వెళ్ళాలంటే మొట్టమొదటిగా ఆ మందిరంలోనూ అలాగే ప్రవేశించాలంటే, దేవుని సన్నిధిలో వెళ్ళాలంటే, అలాగే దేవుడిని కనబడాలంటే, అలాగే లోకానికి వేరే ఉండాలి, లోకానికి సపరేట్ కావాలా. అప్పుడు నువ్వు ఆ ద్వారంలో అలాగే ఆవరణ దారుణము లోపల మందిరంలో ప్రవేశించగలుగుతావు. యోహాను సువార్త 15:19 మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు గారు. మీరు లోక సంబంధులు కారు. ఎప్పుడు యేసుప్రభు నమ్మిన విశ్వాసం ఉంచురో మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని అన్నాడు. లోకంలో నుండి ఆవరణలో వెళ్ళాలంటే ఈ బయట లోకమును ఇది వేరు కావాలి. లోకం నుంచి మన దేవుడు వేరు చేశాడు. లోకానికి మనం వేరు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి లోకానికి వేరు కావాలంటే అర్థం ఏంటిది? లోకంలో ఉన్నప్పుడు మన మీద సాతాను పరిపాలన చేశాడు. ఎవరు చేశారండి? లోకానికి వేరు కావాలంటే ఒక అర్థం ఏంటంటే, ఒక లోకంలో ఉన్నప్పుడు నీ మీద ఎవరు పనిచేశాడు? సైతాన్ అధికారిగా ఉన్నాడు. లోకంలో ఉన్నప్పుడు నీకు ఎవరు పరిపాలించారు అంటే పాపము నీ మీద ప్రభుత్వం చేసిందంట. ఎవరు పరిపాలించింది నీకు? యేసు నమ్మకం ముందు లోకంలో ఉన్నప్పుడు నీకు ఈ సైతాన్ పరిపాలించాడు, పాపం పరిపాలించిందంట. ఎక్కడుంది వచనము? దయచేసి మీరు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక అందరూ మీరు చూడాలి, వాక్యం చూడాలి మీరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనము దేవుని నమ్మకం ముందు లోకంలో ఉన్నప్పుడు మనకు ఎవరు పరిపాలన చేశారంటే సాతాను పరిపాలన చేశాడు. ఈ లోకాధిపతి, లోకాధికారి మనకు పరిపాలించాడు. 2వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆ మొదటి 2 వచనం చదువుదాం, పర్వాలేదు. మీరు మొదటి వచనం చదువుదాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు అపరాధం చేత పాపం చేత మనం మరణించినాం, చచ్చిపోయినామంటే అర్థం ఏంటిది? దేవుని జీవం మనలో లేదు, శవంతో ఉన్నాం మనం. ఈ జీవం ఉంది, ఈ శరీరంలో జీవం ఉంది, కానీ దేవుని జీవం మనలో లేదు. ఎందుకంటే మనం పాపం చేసి అపరాధం చేసి మనం చచ్చిపోయినాం. దేవునితో మనకు కనెక్షన్ లేదు. అప్పుడు దేవుడు మరలా యేసుపైన విశ్వాసం ఉంచిన మరలా మనం తిరిగి లేపాడు, జీవం పోసాడు, దేవుని జీవం పోసాడంట. 2వ వచనం, మీరు వాటిని చేయొచ్చు. వాటిని అంటే వేటిని? వాటిని అంటే వేటిని? పైన చెప్పిన అపరాధములు పాపం అంటే మీరు వాటిని చేయొచ్చు అనగా మీరు పాపము చేయొచ్చు. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తిని
శక్తికి అధిపతిని అనుసరించి మీరు మునుపు నడుచుకుంటుంది. మునుపు నడుచుకున్నాడు. ఎట్లా నడుచుకున్నాడంటే వాయుమండల సంబంధమైన అధిపతి ఒక ప్రేరేపించే ఒక శక్తి ఉన్నాడు. వాడు ప్రేరేపించినట్లుగా అలాగే మనము పాపాలు చేస్తూ వచ్చాము. అంటే నువ్వు లోకంలో ఉన్నప్పుడు క్రీస్తు నమ్మకం ముందు నీకు ఏ అధిపతి పరిపాలించాడు? సాతాను, అపవాది. అపవాది నిన్ను పరిపాలించాడు, దయ్యాలు నిన్ను పరిపాలించినాయి. కాబట్టి నువ్వు పాపాలు చేస్తూ జీవించినావు. అందుకు యేసుప్రభు అన్నాడు సాతానుకు, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు అన్నాడు. ఈ లోకాధికారి ఎవరు? చూడండి, అక్కడ యోహాను సువార్తలో అన్నాడు, ఈ లోకాధికారి ఎవరు? సైతాన్. దయచేసి యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనంలో చూడండి. ఇంకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏది లేదు. వాతో నాతో సంబంధమో ఈ లోకాధికారి కనుక సైతాన్, అపవాది. వాని చేతి కింద ఎన్నో దయ్యాలు, వేల లక్షల కోట్ల దయ్యాలు, దురాత్మలు ఉన్నాయి. వాడు లోకాధికారి కనుక లోకంలో ఉన్న మనుషులందరూ పరిపాలిస్తున్నాడు. వాడిని పరిపాలన వాళ్ళు ప్రేరేపిస్తారంట. వాడు ప్రేరేపించే శక్తి అన్నాడు. ఏమన్నాడు? నువ్వు పాపము చేయడానికి, చెడు పనులు చేయడానికి నీ హృదయమును ప్రేరేపించే శక్తి దయ్యాలకు ఉన్నాయి. కొన్ని చెడు పనులు చేసే అలాగే చేయడానికి ప్రేరేపించే శక్తి ఉంది సైతానికి. ఏముంది అండి? ఇస్కరియోతు యూదా హృదయంలో సాతాను ప్రేరేపించాడు. సాతాను ప్రేరేపించాడంట. ఏం చేశాడంటే ప్రేరేపించాడు సాతాను. బయట ఉండి నీళ్ళలో దేవుని నమ్ముకున్న వారికి కూడా వాడు బయట నుంచి ప్రేరేపిస్తాడు. ఇస్కరియోతు యూదా విశ్వాసి, అపోస్తలుడే, కానీ సాతాను ప్రేరేపణ లోబడ్డాడు. ఆయన సాతాను ప్రేరేపించి హృదయంలో ప్రేరేపించి లోబడి అలాగే యేసుప్రభువును అప్పగించి తను నాశనం చేసుకున్నాడు. కాబట్టి మనము లోకంలో ఉన్నప్పుడు యేసుప్రభువు నమ్మకం ముందు అలాగే సాతాను మనం పరిపాలించాడు. ఆయన ప్రేరేపించిన కొలది మనం ఇష్టం వచ్చినట్టుగా పాపాలు చేసి నడిచినాం. వద్దన్నా సరే వాళ్ళు ప్రేరేపిస్తాడు. నాకు ఇది వద్దు చేయొద్దంటే కూడా అదే తప్పులు, అదే పాపం నీ ద్వారా చేపిస్తాడు సైతాను. అలా సాతాను పరిపాలనలో మనం ఉన్నాను. సాతాను ప్రేరేపణకు మనం లోబడుతూ పాపాలు చేస్తూ మనం జీవించాం. సాతాను మన మీద అధికారిగా ఉన్నాడు లోకంలో ఉన్నప్పుడు. అలాగే రోమపత్రికలో మనం చూసినప్పుడు రెండవదిగా రోమిలకు రాసిన పత్రిక, దయచేసి మీరు చూడాలి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. 6:14 మీరు కృపకే గాని ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. పాపం మీ మీద అంటే యేసుప్రభువు నమ్మిన తర్వాత, నమ్మిన వాళ్ళ గురించి వచనం అంటే యేసుప్రభువు నమ్మిన తర్వాత పాపం మీ మీద ప్రభుత్వము చేయదు. కానీ యేసు నమ్మక ముందు లోకంలో ఉన్నప్పుడు పాపం మీద ఏం చేస్తుంది? ప్రభుత్వము చేస్తుంది. కాబట్టి మనకు పాపం మనం పరిపాలించింది, సాతాను మనం పరిపాలించాడు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తన శిలువ మరణం ద్వారా యేసు ప్రభువును మన పాపను శిక్ష అనుభవించి తన మరణ పునరుద్ధానము శక్తి ద్వారా ఆయన విశ్వాసం ఉంచే వారికి ఈ సాతాను ఒక పరిపాలన నుంచి, ఈ పాపము ఒక ప్రభుత్వం నుంచి మనకు దేవుడు విడిపించాడు. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి లోకంలో ఉన్నప్పుడు మనమందరం కూడా అలాగే దేనికి దాసులుగా మనం ఉన్నాం? మనం పాపానికి దాసులము, సాతానుకు దాసులము. కొంతమంది ఇప్పుడు కూడా చాలా మంది, కొంతమంది పటేల్ దగ్గర పాతకాలంలో జీతగాళ్ళు ఉండేవారు. ఇన్ని సంవత్సరాలు డబ్బులు తీసుకొని జీతగాళ్ళు ఉండేవారు. ఆ జీతము మధ్యలో రావడానికి వీల్లేదు. మధ్యలో రావాలంటే ఆ డబ్బులంతా కట్టి విడిపించుకొని రావాలి. లేకపోతే దాసుల్లాగా పనిచేస్తూనే ఉన్నాడు. మధ్యలో రావడానికి వీలు లేదు, డబ్బులు కట్టి రావాలి. కాబట్టి మనందరికీ కూడా యేసు ప్రభు సాతానుకు దాసులుగా మనల్ని అమూల్యమైన రక్తం చిందించి తన ప్రాణం పెట్టి రక్తము కార్చి సాతాను ఒక దాస్యం నుంచి, పాపం ఒక దాస నుంచి దాసులుగా ఉన్న మనల్ని అలాగే దేవుడు స్వతంత్రులుగా చేశాడు. ఏం చేశాడండి? స్వతంత్రులుగా చేశాడు. మన పాతకాలంలో పడేల దగ్గర జీతగాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరండి? వాళ్ళు దాసులు. ఎవరండి? పనికి వాళ్ళకి దాసులుగా ఉంటారు అంతే. ఇక అక్కడి నుంచి బయటికి రావాలంటే డబ్బులు చెల్లించాలి. కాబట్టి దాసులుగా ఉన్న మనల్ని అలాగే స్వతంత్రులుగా చేశారు. హల్లెలూయా. మీరు చూడండి,
ఇంట్లో చాలామంది పెద్ద పెద్ద అంతెందుకు ఇప్పుడు కంపెనీస్ ఉన్నాయండి. ఉదాహరణకు ఏమున్నాయి ఇప్పుడు మన చాలా కంపెనీస్ ఉన్నాయి. ఎంఆర్ఎఫ్ కంపెనీ ఉంది. ఎంఆర్ఎఫ్ కంపెనీకి ఓనర్ ఉన్నాడు. అలాగే కంపెనీ ఓనర్ కుమారుడు ఆ కంపెనీ ఇష్టం వచ్చినట్టుగా పనిచేస్తాడా? చేశాడండి వాడు. వాడు స్వతంత్రుడు, ఇష్టమో తిరుగుతాడు. ఏమంటాడు? తన తండ్రి యొక్క ఈ కంపెనీ కాబట్టి వాడు స్వతంత్రుడుగా ఫ్రీగా తిరుగుతాడు. ఆయన మీద ఏ అధికారి లేడు. ఎవరు ప్రభుత్వం చేయడానికి వీలు లేదు. కానీ కింద పనిచేసే వాళ్ళందరూ కూడా ఎవరు? దాసులు. ఎవరండి? దాసులు. ఆ యజమాని లోబడాల్సిందే. వాడు స్వతంత్రుడు గారు అన్నమాట. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, అలాగే మనకు ఆ దాస్యం నుంచి, సాతాను ఒక దాస్యం నుంచి, పాపపు దాస్యం నుంచి మనకు విడిపించి మన ప్రభు మనకు స్వతంత్రులుగా చేశాడు. హల్లెలూయా. కుమారులుగా చేశాడండి. తన కుమారులుగా, స్వతంత్రులుగా. అలాగే మన మీద పాపం ఒక ప్రభుత్వం పోయింది, సాతాను ఒక అధికారం అంతా పోయింది. మనం స్వతంత్రులుగా అయ్యాము. దేవునికి మహిమ కలుగును గాక. ఏమైనామంటే మనం స్వతంత్రులుగా అయినాము. లోకానికి వేరు కావడం అంటే, లోకు నుంచి దేవుడు రక్షించడం అంటే, అలాగే యేసుక్రీస్తు ప్రభువు మనకు పాపపు దాస్యము నుంచి, సాతాను దాస్యం నుంచి మనకు విడిపించి మనకు స్వతంత్రులుగా చేయడం. దేనికి మహిమ కలుగునిగా. హల్లెలూయా. ఇప్పుడు పాపానికి లోపడాల్సిన అవసరం లేదు, సాతాను లోపడాల్సిన అవసరం మన లేదు. హల్లెలూయా. అందుకే గలతీయులకు రాసిన పత్రికలో అదే అంటాడు. కాబట్టి ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ వాక్యం మనం నేర్చుకోవచ్చు. దేవుడు మనకు క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అక్కడ చెప్తాడు. దయచేసి అందరూ చూడాలి. మొదటి వచనం, ఈ స్వాతంత్రము అనుగ్రహించి. అప్పుడేమో మన భారతదేశము తెల్లదొరల యొక్క దాస్యం కింద ఉన్నారు, బానిసగా ఉన్నారు. వారి యొక్క దాస్యం నుంచి కొంతమంది, అలాగే వీరులు, అమరవీరులు చాలామంది అలాగే పోరాటం చేసి ప్రాణం పెట్టి విడిపించారు. అలాగే యేసు ప్రభు ఆయన ఆయన ఒక్కసారి బలిగా తన ప్రాణం పెట్టి మన కొరకు శిక్ష అనుభవించి, అలాగే మరణం గెలిచి నిన్ను నన్ను సాతాను దాస్యంలో ఉన్న మనల్ని, పాపము దాస్యం ఉన్న మనల్ని ప్రభు మనకు విడిపించి మనకు స్వతంత్రులుగా చేశాడంట. హల్లెలూయా. ఏం చేశాడంట? స్వతంత్రులుగా చేశాడు. చదవండి ఒకసారి వచనం. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడి నుంచి స్వతంత్రులుగా చేశాడు ఆయన? ఎక్కడి నుంచి? పాపపు దాస్యం నుంచి, అలాగే సాతాను యొక్క అధికారం కింద నుంచి, సాతాను దాస్యం నుంచి మనము అలాగే స్వతంత్రులుగా దేవుడు చేశాడు. మనకి పైన ఎవరు లేడుగా. హల్లెలూయా. ఒకరు బంధింపబడి ఉన్నాం. పటల దగ్గర జీతగాళ్ళు ఉన్నట్టుగా మన పాపం దగ్గర, సాతాను దగ్గర జీతగాళ్ళగా ఉన్నాం. ఇష్టం వచ్చి సాతాను చెప్పినట్టుగా నలగొట్టబడ్డాం. పాపం మన ప్రభుత్వం చేసినట్లుగా మనం నలగొట్టబడ్డాం. కానీ యేసు ప్రభువును ఎప్పుడైతే విశ్వాసం ఉంచామో ఆయన మన పాపం నుంచి మనకు విడిపించి మనకు స్వతంత్రులుగా చేశాడు. హల్లెలూయా. సాతాను దాస్యం నుంచి విడిపించి మనకు స్వతంత్రులుగా ఆయన చేశాడు. మనకి ఇక పైన అధికారి ఎవరు లేరు. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు మన విశ్వాసం ఉంచితే ఆ ప్రభు నీ పాపము దాస్యం నుంచి, పాప జీవితం నుంచి, సాతాను చేతి నుంచి నీ విడిపించి నీ కుమారులుగా అంగీకరించి నీకు స్వతంత్రులుగా చేస్తాడు ఆయన. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. అయితే చాలామంది ఏమనుకుంటారంటే, ఇలా సాతాను పోయింది, పాపం పోయింది, నేను ఫ్రీ. ఏమైపోయింది నేను? ఏమని చెప్పండి. ఇప్పుడు కొంతమంది దొంగలకు పోలీసులు పట్టుకుంటారు. ఏం చేస్తారు? పట్టుకుని వానికి జైలు వేస్తారు. ఏం చేస్తారు? జైలు వచ్చి బాగా వాడిని కొట్టి 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 వానికి మళ్ళీ చేయొద్దని చెప్పి బాగా కొట్టి హింసించిన తర్వాత మళ్ళీ ఏదో విధంగా వాడు బెయిల్ తీసుకుని బయటికి వస్తాడు. అంటే వాళ్ళు ఇప్పుడు ఏమైందో స్వతంత్రుడు అయిపోయాడు. స్వతంత్రుడు అయిపోయినాయి కాబట్టి మరలా దొంగతనం చేస్తున్నాడు. ఏం చేస్తాడు? అలాంటి దొంగలు చాలామంది ఉన్నారు. జైల్లో ఉన్నప్పుడు నేను చేయను సార్ అంటాడు. జైలు ఉన్నప్పుడు విడుదల కావాలి, విడుదల కావాలి అంటారు. విడుదల ఇచ్చిన తర్వాత ఫ్రీగా దేవుడు అలాగే విడిపించిన తర్వాత మరలా ఏం చేస్తారు వాళ్ళు? మళ్ళీ వాళ్ళకి ఫ్రీగా ఉన్నా కదా, ఇక ఇష్టం వచ్చిన ఎవరు లేరు, నాకు పోలీసులు లేరు, ఎవరు లేరు, అమ్మ నాన్న లేరు అని ఫ్రీగా ఉన్నా కాబట్టి నేను స్వతంత్రుని కనుక ఇంకా ఏదో ఒకటి దొంగతనం చేస్తాం అని దొంగతనం చేసి మళ్ళా కొట్టబడిన దొంగలు చాలామంది ఉన్నారు. ఇలాంటి దొంగలు కూడా క్రైస్తవులు ఉన్నారు. ఇలాంటి దొంగలు యేసు ప్రభువును పాపం నుంచి సైతం విడిపించాడు, పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు కాబట్టి ఇక నాకు దేవుడు క్షమించేశాడు,
పరిశుద్ధుని అయిపోయినా, నీతిమంతుని అయిపోయినా, పరలోక రాజ్యం నాకు ఇచ్చాడు కాబట్టి, టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి, ఇప్పుడు నేను ఫ్రీగా అయిపోయినా, నేను స్వతంత్రులుగా అయిపోయినాయి కాబట్టి ఏం చేయాలి మనం? కానీ మనలా కూడా కొంత పాపం చేసి ఎంజాయ్ చేద్దామని మళ్ళా పాపంలో దాస్యమవుతున్నారంట. అందుకే పౌలు అంటాడు, దేవుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసింది పాపం చేయడానికి కాదు. మీ స్వాతంత్రం ఇచ్చాడు దేవుడు, ఫ్రీగా నువ్వు ఇచ్చాడు. పైన ఏ శక్తి లేదు, ఏ పాపముని ప్రభుత్వం చేయడం లేదు, ఫ్రీగా అయిపోయాను. కాబట్టి మరలా నువ్వు మళ్ళా అలాగే పాపంలో పడడానికి వీలు లేదంటాడు. చూడండి ఇక్కడ 13వ వచనం, ఇదే అధ్యాయం 13వ వచనంలో, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. మీరు స్వతంత్రులుగా, మనుషులకు దాసులు కాదు, దయ్యాలకు దాసులు కాదు, మీరు పాపానికి దాసులు కాదు, మీరు స్వతంత్రులుగా ఉండుటకు మీరు పిలువబడి. మీ పైన ఎవరు అధికారం లేదు, దేవుడే అధికారి, దేవుడే ప్రభుత్వం చేయాలి, దేవుడే. మీ పైన ఎవరు అధికారి లేడు. మనుషులకు దాసులు కావద్దు, పాపానికి దాసులు కావద్దు, సైతానికి దాసులుగా మీరు కావద్దు. మీరు స్వతంత్రులుగా మీరు పిలువబడ్డారు. అయితే ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడు? మీరు స్వతంత్రులుగా చేయబడ్డారు, కానీ ఒక మాట ఏ మాట అంటే చూడండి, ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనగా. ఆ స్వతంత్రమును, ఆ దొంగ ఎలాగైతే నేను స్వతంత్రుడు అయిపోయినా, ఫ్రీగా అయిపోయినా, జైలు నుంచి బయటికి వచ్చి ఎవరు లేరు, నాకు లేరు కాబట్టి నేను మళ్ళా దొంగదాన్ని చేద్దాం అన్నామని ఎట్లయితే అనుకున్నాడో కొంతమంది, పాపం నుంచి అంత స్వతంత్రునిగా దేవుడు చేశాడు, దేవుడు విడిపించాడు. అయితే మరలా నేను కొంచెం పాపం చేసి ఎంజాయ్ చేద్దామని శారీరక క్రియలకు మీరు లోబడితే మీకు డేంజరు. అలా ఉండొద్దు అంటాడు. మీరు స్వతంత్రులే, ఎవరికి దాసులు లేరు, మీరు ఫ్రీగా దేవుడు చేశారు, ఫ్రీడమ్ ఇచ్చాడు దేవుడు నీకు. ఫ్రీడమ్ ఇచ్చినంత మాత్రం ఆ ఫ్రీడమును, ఆ స్వతంత్రమును పాపం చేయడానికి వాడుకోవద్దు. అలా వాడుకుంటే దేవుని జీవం నిలో ఉండదు, దేవుని మహిమ నిలో ఉండదు, దేవుడు క్రీస్తు కనబడ్డాడు. అలాగే నిత్య జీవం పోగొట్టుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ ఆవరణములోను ప్రవేశించాలంటే, దేవునిలో పరలోక రాజ్యాలు ప్రవేశించాలంటే ఈ లోకానికి వేరు ఉండాలన్నా, మరలా ఏ పాపం నుంచి దేవుడు విడిపించాడో ఆ పాపానికి దాసుడు కావద్దు. నువ్వు ఏ సైతానికి దాసుని విడిపించాడు, మరలా సాతానికి దాసుడు కావద్దు. ఏ మనిషికి దాసులుగా ఉన్నామో అక్కడ విడిపించాడు, మరలా మనుషులకు దాసుడు కావద్దు. అలా ఉంటే నువ్వు పరలోక రాజ్యం చేరలేవు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నువ్వు పరలోకం చేరాలంటే అలాగే లోకానికి వేరు ఉండాలి, నువ్వు స్వతంత్రుడుగా ఉండాలి. మరలా పాపానికి కానీ సైతానికి దాసుడుగా ఉంటే నువ్వు పరలోక రాజ్యం చేరలేవని ఈ ఆవరణం ఒక ద్వారం ఈ పాఠం నేర్పిస్తుంది మనకు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. రెండో పాఠం ఏంటి చెప్పండి? లోకానికి నువ్వు స్వతంత్రులుగా ఉండాలి. ఏం చేయాలండి? లోకానికి వేరేగా ఉండి నువ్వు స్వతంత్రులుగా ఉంటేనే నీకు పరలోక రాజ్యం. నువ్వు స్వతంత్రులుగా ఉంటే మరలా ఎక్కడి నుంచి ఏ దాసుని విడిపించాడో ఆ పాపానికి దాసులుగా, సాతానుకు దాసులుగా, మనుషులకు దాసులుగా ఉండి దేవునికి లోపడకపోతే నీకు పరలోక రాజ్యము లేనే లేదు. అర్థమైందా? మొదటి పాట ఏం చెప్పాను ఇంతకుముందు, మర్చిపోతుంది, అడుగుతానే మళ్ళా. ప్రత్యక్షము గుడారము గల మొదటి పాట అండి. నువ్వు దేవునికి ప్రత్యక్షపరచాలంటే నువ్వు మరుగై ఉండాలి. దేవునికి నేను దేవుడు కనబడాలంటే లోకంలో నువ్వు మరుగై ఉండాలి. మనసు కనబడాలని ఏది చేయదు, తగ్గించుకొని ఉండాలి. దేవుడు చూస్తున్నాడు చాలు. దేవుని పని చేసినా, ఏది చేసినా, నీ ప్రార్థన చేసినా, నువ్వు కానుకలు ఇచ్చినా, ఏది చేసినా ఎవరు చూస్తున్నాడు? దేవుడు చూస్తున్నాడు. ఏ పని చేసినా దేవుడు చూస్తున్నాడు కాబట్టి చాలు, మనసులో చూడాల్సిన అవసరం లేదు. చాలామంది కానుకలు ఎట్లా చేస్తారు దేవునికి? అందరు కనబడాలని, అందరు మెచ్చుకోవాలని కానుక అట్లా ఇవ్వద్దు నువ్వు. అందుకే నీ కుడి చేతితో ఇస్తే ఎడమ చేతికి తెలియదు అన్నాడు. ఎందుకంటే అర్థం ఏంటిది అంటే మనుషులకు కనబడాలని కంటున్నాడు. అర్థం భావం అది. అంతే. ఈ చేతితో ఇస్తే ఈ చేతి కనబడదా? కనబడుతుంది. కనబడదా చెప్పండి? ఈ చేతి నాది, ఈ చేతి నాదే. ఈ చేతి ఎంత ఇస్తానో నాకు తెలుసు, ఈ చేతి తెలియదా? అది యేసుప్రభు చెప్పిన భావం ఏంటంటే మనుషులు కనబడాలని నువ్వు అది ఇచ్చినా సరే నువ్వు మనుషులు కనబడకుండా రహస్యమందున తండ్రి చూస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు. ఆ ప్రతిఫలం ఆయన ఇచ్చేవాడు కనుక ఆయన తెలిసే చాలు, అంతే. హల్లెలూయా. కొంతమంది చర్చిలో కొంతమంది కొన్ని వస్తువులు ఇస్తే వారి పేరు రాసుకొని తీసుకొస్తారు. ఏది రాసుకొస్తారు?
ఏం చెప్పండి, నువ్వు పేరు రాకపోతే వస్తువు ఇయ్యరాలు. చాలా సంఘాల్లో నేను చూసిన వాళ్ళ ఈ పులిపిడి మీద ఒక పేరు ఉంటుంది. ఏం పేరు ఉంటుంది? ప్రాణి సుబ్బారావు, రామారావు, అలాగే పాన్సర్ చేసినట్టుగా రాస్తారు. వాళ్ళు రాపించుకొని ఈ పులిపిడి పాన్సర్ చేస్తారు. వాళ్ళు ఒక కుర్చీ ఇవ్వాలంటే కుర్చీ మీద కూడా పేరు ఉన్నాయి. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఒక ముసలామె ఇచ్చినట్టు పాపం, అమ్మ శ్రీ, ఒక పెద్ద మనిషి ఇచ్చినట్ట ఒక 10 కుర్చీ మీద మొత్తం పేరు రాపించింది. ఆమె పేరు ఇది నేను ఇచ్చిన ఎవరిచ్చిన ప్రాణి చంద్రమ్మ. ఆమె పేరు చంద్రమ్మ. ఎవరు? చంద్రమ్మ ఇచ్చిందని మొత్తం కుర్చీ మీద పేరు రాపించింది. మేము చదివి ఇదేంటి అట్లా పేరు ఎందుకు రాసిందంటే ఆమె చూపెట్టి ఇది ఏమని పాన్సర్ చేసిన అన్నాడు. మరి ఆమె పాన్సర్ చేసి దేవునికి ఇచ్చింది, కానీ ఈ మొత్తం మీద యేసుప్రభు కాకుండా ఏమైనా కనబడుతుంది మొత్తం ఇలా చర్చిలా. కాబట్టి మనుషులు కనబడాలని ఏది దేవునికి ఇద్దాం మనం. హల్లెలూయా. నీకు ప్రతిఫలము ఉండదు, దాని ఆశీర్వాదం ఉండదు. హల్లెలూయా. దేవుడు చూస్తున్నాడు సార్, నువ్వు ఏమి ఇస్తున్నావు, ఏం చేస్తున్నావు, దేవుడు చూస్తే చాలు. హల్లెలూయా. కాబట్టి ప్రత్యక్ష గుడారంలో మొదటి పాఠం ఏంటి చెప్పండి? మనము మరుగై ఉండి దేవుని కనబరచాలి. మనం మరుగై ఉండి, నువ్వు మరుగై ఉండి దేవుణ్ణి కనబరచాలి. రెండోది ఏంటంటే ఆవరణ ఒక ద్వారం ద్వారా నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మన లోకానికి వేరే ఉండాలి. అంటే లోకపు దాస్యం నుంచి, అనగా పాపపు దాస్యం నుంచి, సాతాను దాస్యం దేవుడు విడిపించి మనం స్వతంత్రులుగా చేశాం. మన స్వతంత్రులు ఎవరని చెప్పని మనం స్వతంత్రులు మనం. కాబట్టి లోకానికి బయటికి వచ్చిన కాబట్టి స్వతంత్రులుగా ఉన్నాయి కాబట్టి మరలా మీరు పాపపు దాస్యానికి వెళ్ళదు, స్వతంత్రులుగానే ఉండాలి. సైతానికి దాసుడు కానీ పాపానికి బానిస కానీ కావద్దు, స్వతంత్రులుగానే ఉండాలి. ఇది రెండవ పాఠం. హల్లెలూయా. కానీ మూడవ పాఠం చెప్పి నేను ముగిస్తాను. మనం మూల వాక్యంలో చూడండి. ఇక్కడ అలాగ జాగ్రత్త గమనించాల. మీరు 30వ మూలవాక్యంలో నిర్గమకాండం 30వ అధ్యాయం దయచేసి చూడాలి అందరూ కూడా. అనేక విషయాలు కానీ షార్ట్ కట్లుగా అవసరం బట్టి, దేవుని ప్రేరణను బట్టి ఈ మాటలు చెప్పి నేను ముందు సాగుతున్నా. ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో అడ్డతెర ఎదుట అలాగే ఏముంది అంటే ధూప వేదిక ఉంది. ఏముంది? ధూప వేదిక ఉంది. ఆ ధూపమును ఎట్లా తయారు చేయమని దయచేసి చూడండి ఒకసారి. తుమ్మకర్ర. ఏమ కర్ర అండి? తుమ్మకర్రకు ముళ్ళు ఉంటాయా? ఉండే తుమ్మకర్ర తెలియదు, అందరూ తెలుసు. తుమ్మకర్ర ఎక్కడ దగ్గర దొరకదు, అది బాగా అడవిలో బాగా దూరం దొరుకుతుంది, ఊళ్ళో దొరకదు అది. తుమ్మకర్రకు ఏముంటుంది? ముళ్ళు ఉంటుంది. దేవుడు ఒక పాఠం నేర్పించాను అనుకోండి. ఎన్నో కర్రలు ఉన్నాయండి, ఎన్నో కర్రలు ఉన్నాయి. టేకు కర్ర ఉన్నాయి, దాంతో చేయమని దేవుడు చెప్పవచ్చు. దేవుడు ఏది చేసినా అందులో ఒక మర్మం ఉంది. ఏముంది? తుమ్మకర్ర అందులో ఏముంటుంది? ముళ్ళు ఉంటుంది. ముళ్ళు హానికరమైనది. ఏం చెప్పండి? దేనికి సాదృశ్యం అది? హానికరమైనది, కీడుకు, హానికరమైన చెడు స్వభావంకు సాదృశ్యం అది. ఏం చెప్పండి? చెడు స్వభావంకు అలాగే సాదృశ్యం. అంటే అది మనుష్య స్వభావం. చెప్పండి, అది ముళ్ళు దేనికి స్వభావము? మనుష్య స్వభావం. ఏం చెప్పండి? అది పాప స్వభావము, మనుష్య స్వభావమునకు అది సాదృశ్యము. దేనికి సాదృశ్యం చెప్పండి? తుమ్మకర్రకు ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళు దేనికి సాదృశ్యము? మనుష్య స్వభావానికి, పాపమునకు, హానికరమైన వాటికి అది సాదృశ్యం. కాబట్టి ధూపం వేయాలా? ఇదెందుకు తయారు చేయాలన్నా? తుమ్మకర్రతో చేయన్నాడు. అలాగే ఆ తుమ్మకర్ర మీద దాన్ని దేంతో కప్పమన్నాడు? ఇప్పుడు ఇది ఉన్నది తుమ్మకర్ర. ఉదాహరణ, తుమ్మకర్ర ఉంది, దీనికి అట్లాగే దేవుడు అలాగే 4 స్క్వేర్ మోడల్ అక్కడ చెప్పాడు, మొత్తం కొలతంతా చెప్పాడు. చేసిన తర్వాత ధూపం వేయడానికి తుమ్మకర్రతో చేసిన తర్వాత బంగారం రేకుతో ఆ ధూపమును ఏం చేయాలి? ధూపవేదికను కప్పాలి. ఏం చేయాలండి? బంగారంతో బల్లగా పైనుంచి మొత్తం దానికి కప్పాలి. లోపడేమో తుమ్మకర్ర ఉంటుంది, బయట ఏముంటుంది? బంగారపు రేకులు. ఇలా బంగారం దాన్ని కప్పాలి. అక్కడ మనం చదువుకున్నాం, మనం నిర్గమకాండంలో మన మూల అక్కడే మన 30వ అధ్యాయంలో ఉంది. అది బంగారంతో దానికి అలాగే కప్పాలని దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. నేను ఒక అర్థం ఉంది, భావం ఉంది. దేవుడు ఒక విలువైన మాట అక్కడ నేర్పిస్తున్నాడు. దయచేసి మీరు చూడాలి. 5వ వచనం చూడండి. అవి దాని మోయు మూతకర్రలకు స్థలము,
ఆ మోత కర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. ఏం చేయాలి చెప్పండి? ఆ 3వ వచనం కూడా చూడండి. దాని పై భాగమునకును దానికి 4 పక్కలను, ఈ పై భాగము దాని 4 పక్కలను దాని కొమ్ములకును మెలిమి బంగారపు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవాను చేయవలెను. అంటే తుమ్మకర్రతో చేయాలా? పై కప్పు దేంతో చేయాలి? బంగారంతో ఉండాలి. అందుకే దానికి ఒక పేరు పెట్టాడు దేవుడు. ఏం పేరు తెలుసా? సువర్ణ ధూపము. ఏం చెప్పండి? ఒకసారి నిర్గమకాండంలో చాలా చోట్ల ఉంది ఆ మాట. అందుకే దానికి పేరు ఏం పెట్టాడంటే, అది బంగారంతో కప్పబడింది కనుక దాని పేరు ఏమిటంటే ఆ బంగారపు ధూప వేదిక లేదా సువర్ణము అన్నాడు. ఆ నిర్గమకాండం 40వ అధ్యాయము 26వ వచనం చూడండి. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో అడ్డతెర ఎదుట బంగారు ధూపవేదికను ఉంచి. ఏముందండి? బంగారు ధూపవేదిక. లోపడేమో తుమ్మకర్ర ఉన్నది, పై భాగం ఏముంది? మొత్తం ఇదెంతో కప్పిన దేవుడు? బంగారంతో కప్పిన కనుక దాన్ని ఏం పేరు పెట్టారు దేవుడు? బంగారు ధూప వేదిక. అలాగే మీరు హెబ్రీయులకు రాసిన పత్రికలో చూసినప్పుడు అక్కడ కూడా పౌలు అదే విషయాన్ని వివరిస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం అనుకుంటా, దయచేసి మీరు చూడండి. అనేక చోట్ల ఉంది కానీ మీకు జస్ట్ అవగాహన కొరకు నేను జ్ఞాపకం చేస్తున్నా. ఇక్కడ ఈ వేరే విషయం రాయబడలేదు కానీ ఇక్కడ వేరే విషయం ధూపార్తి అక్కడ ఉన్న చూడండి. అక్కడ 9:4 చూడండి. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు సువర్ణ ధూపార్తి. ఏం చెప్పండి? సువర్ణ ధూపార్తి, సువర్ణ ధూప వేదిక, సువర్ణ ధూపము, రకరకాల అట్లాగే పేరు, అంతే, తేడా ఏం లేదు. కనుక సువర్ణ అంటే ఏంటిది? బంగారం. సువర్ణం అంటే బంగారం. కాబట్టి ఏదైతే ఈ ధూప వేదిక ఉందో అలాగే దాన్ని తుమ్మకర్రతో చేయాలా. అలాగే పైకప్పు మాత్రం ఎందుకు కప్పమన్నాడు దేవుడు? బంగారం. అది స్పెషల్గా దేవుడు చెప్పాడు. అందుకే దాని పేరు బంగారపు ధూప వేదిక, బంగారపు ధూప వేదిక అన్నాడు. అలాగే 30వ వచనం చూడండి. దానికి ఇంకో మాట చూడండి, ఇంకో మాట చెప్తాను మీకు. నిర్గమకాండము దయచేసి రండి. 30వ అధ్యాయము, నిర్గమకాండము 30వ అధ్యాయము 8వ వచనం దయచేసి చూడాలి మీరు. 30వ అధ్యాయం 8వ వచనం. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపం వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. ఏమండి అండి? ఏం ధూపం చెప్పండి? ఈ మాటకి గుర్తుపెట్టుకుని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఏం ధూపం అండి? ఆ ధూపం నిత్యమిగా ఈ బ్రతుకాలం అంతా కూడా నిత్యము ధూపం వేస్తూనే ఉండాలి. ఉదయం సాయం కానము ధూపము వేస్తూనే ఉండాలంట ధూపం. కాబట్టి ధూప వేదిక అలాగే తుమ్మకర్రతో చేయాలా, అలాగే దాని పైకప్పు బంగారంతో చేయబడాలి. అలాగే మూడోదిగా ఆ ఒక ధూపం అనేది నిత్యము ధూపం వేయాల. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ ధూపము దేనికి సాదృశ్యము? ధూప వేదిక అనేది దేనికి సాదృశ్యం? ధూపం అనేది దేనికి సాదృశ్యం అంటే, అలాగే కీర్తనలో మనం వాక్యాన్ని యొక్క భావం వాక్యమే చెప్తాం, మనం చెప్పుకోదిగా. ఎవరు చెప్పుకోవాలా? మన ప్రతి ఒక్క వాక్యం ఒక అర్థం ఇంకో వాక్యమే చెప్తుంది. మనం కొత్త మైండ్లు పెట్టి మనం కొత్త సొంతగా ఆలోచించి చెప్పాల్సిన అవసరము లేదు. ఇప్పుడు ధూప వేదిక ఉంది, అది దానికి అర్థం ఏంటిది? ఆత్మీయ పాఠం ఏమున్నది? దేనికి సాదృశ్యం అది? మనం ధూపం వేస్తాము. ఇప్పుడు నైవేద్యాలు తీసుకొచ్చి
ఇలా ధూప వేదికం కట్టి మనం ధూపం వేస్తాం ఇప్పుడు. కాబట్టి దయచేసి మీరు చూడండి, ఆ ధూప ద్రవ్యాలు అయితే అది వేరే మర్మాలు, కానీ అది చెప్పడం లేదు నేను ఇప్పుడు. జస్ట్ మీకు అవసరమైనది దేవుడి ప్రేరణను బట్టి, ఈ స్థితిని బట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు చూడండి, ధూప వేదిక అనేది దేనికి, ఆ ధూపం దేనికి సాదృశ్యం? ధూపం వేస్తాడు యాజకుడు, దేని సాదృశ్యం అది? 141వ కీర్తన దయచేసి మీరు చూడాలి. 141వ కీర్తనలో మనం చూడాలి, ప్రత్యక్ష గుడారంలో ఉన్న ధూప వేదిక, ఆ ధూపం అనేది దేనికి సాదృశ్యము? యాజకుడు వేసే ధూపం దేనికి సాదృశ్యము? 141వ కీర్తన 2వ వచనం, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను, నీ దృష్టికి అంగీకారములగునుగాక అన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మాట ఇంతే ఉంది కానీ ఇందులో చాలా మర్మాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, నా ప్రార్థన ధూపం వలె అన్నాడు. అని ప్రార్థన దేంతో పోలుస్తున్నాడు దావీదు? పరిశుద్ధాత్మతో దేంతో పోలుస్తున్నాడు? ధూపం వేయడం అంటే ప్రార్థన చేయడం. ధూపం వేయడం అంటే ప్రార్థన చేయడం. రెండవదిగా, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలె నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఆ ధూపం వేయాలంటే దేవునికి ఇష్టమైన నైవేద్యం ఉండాలి. దేవుడు చెప్పాడు నైవేద్యం, కొన్ని దాని ప్రాసెస్ చెప్పాడు, అది దేవుని దృష్టికి అంగీకారం. అంటే నువ్వు చేసే ప్రార్థన, ధూపం అనగా ప్రార్థన లేదా విజ్ఞాపన. దేవుడు చెప్పండి, ఆ ధూప వేదిక ఏం నేర్పిస్తుంది? ధూపం వేయడం అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేయడం లేదా విజ్ఞాపన చేయడం. అది దేవుని దృష్టి అంగీకారంగా ఉండాలి, దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి, దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. నువ్వు చేసే ధూపము దేవునికి ఇష్టం అంగీకారంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఈ ధూపం అనేది దేవునితో పోలుస్తున్నాడు, ఇక్కడ ప్రార్థనతో పోలుస్తున్నాడు. ఎందుతో పోలుస్తున్నాడు? ఇంకా నీకు ఆధారాలు చూపెడతాం, ఇంకో కొన్ని వచనాలు చూపెడతాం. ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు 5వ అధ్యాయంలో కూడా ఈ మాట మనకు కనబడుతుంది. ప్రకటన గ్రంథం దయచేసి మీరు చూడాలి. ధూపము అనగా అలాగే ప్రార్థనకు విజ్ఞాపనకు సాదృశ్యంగా ఉన్నది. కొత్త నిబంధనలో అది విశ్వాసులకు ఏం నేర్పిస్తుందంటే అది ప్రార్థన చేయడం, విజ్ఞాపన చేయడం. హల్లెలూయా. దయచేసి మీరు చూడండి, అక్కడ ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం, ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణెలను, ధూప ద్రవ్యములతో నిండిన ఏం చెప్పండి? ఆ సువర్ణ పాత్ర అంటే సువర్ణ ధూప ద్రవ్యం ఉంది అనమాట. అక్కడ ఏముంది? సువర్ణ పాత్ర అనగా ఆ సువర్ణ పాత్ర అంటే బంగారం చేయబడిన పాత్రలో ఏముంది? ధూప ద్రవ్యము ఉంది. పాత నిబంధన సువర్ణ ధూప వేదిక. ఇక్కడ అదే పాత్ర కనబడుతుంది పరలోకంలో. ఆ దూత పట్టుకున్నాడంట, అందులో ఏముందంట? ఆ ధూప ద్రవ్యము సువర్ణ పాత్రలను పట్టుకొని, అంటే బంగారంతో చేయబడిన పాత్రలు ఉన్నాయి, అందులో ధూప ద్రవ్యములు ఉన్నాయి. ఒక దేవదూతలు 24 జీవులను 24 పెద్దలను పట్టుకొని ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలిపడేది. ఈ పాత్రలు ఏ పాత్రలు? ఆ బంగారపు పాత్రలు, సువర్ణపు పాత్రలో ధూప ద్రవ్యం ఉంది. ఏముంది? ధూపము వేయడానికి కొన్ని ద్రవ్యాలు ఉన్నాయి, అది సువర్ణ ధూప ద్రవ్యము ఉన్నాయి. అవి ఏమంటావి? ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు అన్నాడు. ఏమన్నాడు? అని మనకు పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారంలో ఉన్న అలాగే ధూప వేదిక దేని సూచిస్తున్నది? అది ప్రార్థన, పరిశుద్ధుల ప్రార్థనలు. ఇంకో మాట చూపెడతాను నేను, 8వ అధ్యాయం అనుకుంటా. 8వ అధ్యాయంలో కూడా 3వ వచనం చూడండి, ఇంకా స్పష్టంగా, ఇంకా ఇక్కడ కూడా చాలా క్లారిటీగా రాయబడింది చూడండి. మరియు సువర్ణ ధూపార్తి. ఏమండి అది? ఆ ధూపం వేసే పాత్ర ఎలా ఉంది? సువర్ణ అంటే బంగారంతో చేయబడినది. చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి
బలిపీఠం ఎదుట నిలవగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన, దేనిపైన చెప్పండి? సువర్ణ బలిపీఠము పైన, సువర్ణ బలిపీఠం ఉందంట. ధూపార్తి చేత పట్టుకొని ఒక దూత నిలబడ్డాడంట. అది ఏంటిది? పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇవ్వబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పోగా పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరాను. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ వచనం ఏం బోధిస్తానంటే, ధూపము వేయడము, ఆ ధూపము, ధూప ద్రవ్యము అవన్నీ అంటే ప్రార్థనలు. ఏం చెప్పండి? ఆ ధూప వేదిక, సువర్ణ ధూపం, బంగారపు ధూపము వేదిక అనేది మనం ఏం నేర్పిస్తుంది? దేనికి సూచన అది? దేని సూచన అది? ప్రార్థన. ఏం చెప్పండి? ప్రార్థన, విజ్ఞాపనకు సాదృశ్యం. హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్పినట్టుగా అలాగే మన ధూపం వేస్తే అది దేవుని సన్నిధి జరుగుతుంది. అది హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమైంది ఒక విషయం. ఈ ధూప వేదిక అలాగే ఈ ధూపం అనేది దేనికి సాదృశ్యం చెప్పండి? ధూపం దేనికి సాదృశ్యము? పరిశుద్ధుల ప్రార్థన విజ్ఞాపనకు సూచన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ ధూప వేదిక చేయబడింది తుమ్మకర్ర ఉంది. ఏముంది అది? తుమ్మకర్ర. ఆ ధూపము ఎక్కడి నుంచి పోతుంది? అది తుమ్మకర్రతో చేయబడిన ధూప వేదిక నుంచి ధూపం అనేది దేవుని సన్నిధికి చేరుతుంది. ఆ తుమ్మకర్ర దేనికి సాదృశ్యం చెప్పాను నేను? అంత ముళ్ళు ఉంటుంది కనుక అది పాపపు స్వభావమునకు, చెడు స్వభావకు, మనుష్య స్వభావకు సాదృశ్యం. బంగారం దేనికి సాదృశ్యం? పైన బంగారంతో కప్పనను కనుక అది దైవత్వమునకు సాదృశ్యం. బంగారం దేనికని చెప్పండి? దైవత్వమునకు, దైవ స్వభావమునకు సాదృశ్యం. మర్చిపోవద్దు మీరు. ఆ తుమ్మకర్ర ముళ్ళు ఉంటుంది కనుక కప్పాలి ఆ తుమ్మకర్రను. అనగా అలాగే మానవ స్వభావము, మనుష్య స్వభావము, ఈ పాప స్వభావమును అలాగే కప్పి దైవ స్వభావం బంగారముతో అది కప్పబడాలి కనుక దైవ స్వభావమును మనం ధరించుకొని ధూపం వేయాలి. ఏం వేయాలండి? ధూపం వేయాలి. ఏం స్వభావం ధరించుకోవాలను? దైవ స్వభావం. బంగారముతో కప్పబడాలి. నువ్వు కూడా బంగారంతో కప్పబడాలి కనుక దైవ స్వభావం మనము ధరించుకొని ప్రార్థనలు, విజ్ఞాపనలు మనం చేయాలి. మనుష్యుడు తన కోపం ద్వారా దైవనీతి నెరవేరుస్తాడా? వాక్యం చెప్తుంది, మనుష్యుడు తన కోపం ద్వారా దైవనీతిని నెరవేర్చలేదు. నీ కోపంతో, ఆవేశంతో, దేశం పెట్టుకుని ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వినదు దేవుడు. నీ ప్రార్థన ధూపం అనేది పరలోకం చేరదు. చాలా మంది ఎవరైనా మనకు చీట్ చేస్తే, హాని చేస్తే నువ్వు దైవ స్వభావం కలిగి ఉండాలి. నీ మనుష్య స్వభావము, పాప స్వభావం లోపల అలాగే అణిచివేసి అలాగే నువ్వు బంగారంతో కప్పబడాలనగా దైవ స్వభావమును, నవీన స్వభావమును, క్రీస్తు స్వభావము ధరించుకొని నువ్వు ప్రార్థన విజ్ఞాపన చేయాలి. నీ ప్రార్థన విజ్ఞాపనలు పరలోకం చేరాలంటే నీకు బంగారముతో కప్పబడాలి అనగా దైవ స్వభావం ధరించుకోవాలి. నువ్వు అసూయ, కపటము, ద్వేషము, బూతులు, చెడు మాటలు, పాపము ఇవన్నీ చేస్తూ నీ ప్రార్థన చేస్తే నీ ప్రార్థన పరలోకానికి చేరదు. నీ ప్రార్థన జవాబు రాదు. చాలా మంది ఎలాంటి ప్రార్థన చేస్తారంటే, ఎవరైనా మన దగ్గర కీడు చేస్తే, హాని చేస్తే వాడు చచ్చిపోవాలని ప్రార్థన చేస్తారు. జిమ్రీలాగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జిమ్రీ ఏం చేసిండు? చచ్చిపోవాలంట. దేవునికి స్తోత్రం. మా అయ్యగారికి ఎవరు వ్యతిరేక మాట్లాడే చచ్చిపోవాలంట. దేవునికి స్తోత్రం. ఎవరు చచ్చిపోలేరు. దేవునికి స్తోత్రం. ఆ ప్రార్థన అంగీకారం కాదు. అది దేవుని దృష్టికి దైవ స్వభావం కాదు. అది ఏం స్వభావం? మనుష్య స్వభావం ధరించుకొని కోపం పెట్టుకొని, ద్వేషం పెట్టుకొని నువ్వు లక్ష్య ప్రార్థన చేసినా ఈ గోడ కూడా దాటదు, కప్పు కూడా నీ ప్రార్థన దాటదు, దేవుని సన్నిధికి చేరదు. దైవ స్వభావం ధరించుకొని నీ ప్రార్థన విజ్ఞాపన చేయాలా. మనుష్య స్వభావం పెట్టుకొని, ద్వేషం పెట్టుకొని, కోపం పెట్టుకొని, అసూయ పెట్టుకొని
ఏదో హాని చేయాలని ఏదో నీ ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వినడానికి దేవుడు పిచ్చాడా? మరి చూడండి, ఇది చాలా మంది ఉన్నారు క్రైస్తవులు అట్లాంటి వాళ్ళు. వాడు చచ్చిపోవాలని ప్రార్థన చేస్తాడు, వీడు చచ్చిపోవాలని ప్రార్థన చేస్తాడు, వానికి శిక్షించబడి ప్రార్థన చేస్తాడు, ఇంకోటి వానికి కాలేరికి పోను ప్రార్థన చేస్తాడు. అందరూ ప్రార్థన దేవుడు వింటే ఒక్కడైనా చక్కగా ఉంటాడు విశ్వాసి? వాడు కుంటాడు, వాడు గుడ్డాడు, వాడు చచ్చిపోతాడు. దేవుడు విన్నాడండి అట్లా. నీ హృదయములో కపటము లేకుండా, మనుష్య స్వభావం లేకుండా, పాప స్వభావం లేకుండా దైవ స్వభావము ఏం చేయండి, యథార్థ హృదయముతో, పవిత్రమైన మనస్సుతో, పవిత్రమైన హృదయముతో నువ్వు ప్రార్థన విజ్ఞాపన చేస్తే నీ ప్రార్థన విజ్ఞాపన దేవునికి అంగీకారంగా ఉండునుగాక. నీ లోపడంతా మనుష్య స్వభావంగా నువ్వు పెట్టుకొని నేను ప్రార్థన చేసి నీ ప్రార్థన దేవుడు వింటాడా? వాడు కళ్ళు తాగుతుంటాడు, ప్రార్థన చేసి దేవుడు వింటాడా? వాడు ద్వేషం కలహాలు పెట్టుకొని ప్రార్థన చేసి దేవుడు వింటాడా? దైవ స్వభావం ధరించుకోవాలా, బంగారంతో కప్పబడి ధూపం వేయాలి, అప్పుడే నీ ప్రార్థన వింటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కోపంతో, ఆవేశంతో అలాగే మీరు చేయొద్దు. కొంతమంది సంఘాలలో విశ్వాసులు ఏం చేస్తారు, పోటీతో ప్రార్థన చేస్తాడు. ఒకడు ఏం చేస్తాడు, 2 నిమిషాలు చేసిన ఉన్నారు, 2 నిమిషాలు 4 నిమిషాలు చేస్తా అంటాడు. ఏం చేస్తాడు? అలాంటి మీరు పిచ్చి పిచ్చి ఆలోచన మన సంఘంలో చేయొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు దేవుడు ప్రేరేపించిన కొద్ది, భారం పుట్టినిచ్చే కొద్ది ప్రార్థన చేయాలి. కానీ పక్కడు ఒక 2 నిమిషాలు చేసింది కాబట్టి వానికైనా కొంచెం పైకి ఉండాలని చెప్పేసి 5 నిమిషాలు చేయొద్దు. 5 నిమిషాలు దేవుడు ప్రేరేపిస్తే చేయి, భారం ఉంటే చేయి, తప్పు లేదు. కానీ మనుషును చూసి మనం చేయొద్దు. ఆ ప్రార్థన దేవునికి ఇష్టంగా అంగీకారంగా ఉండదు. ఇంకా కొంతమంది విచిత్రమైన మనలో కూడా ఉన్నారు. కొంతమంది వాళ్ళ ప్రార్థనలో వాళ్ళు చేసే పనులన్నీ చెప్తారు. ఏం చేస్తారు? నువ్వు ప్రార్థన ఎందుకు, నీకు ఏ అంశం ఉంటే ఆ అంశం చేయాలి, ముగించాలే. కానీ ఆడికి పోయిన ప్రభా, నీ కిందికి దిగిన ప్రభా, పైకి లేవిన ప్రభా, అని చేసిన ప్రభా అని ప్రార్థనలో నీ కథలు చెప్పొద్దు. ప్రార్థనలో వ్యర్థమైన మాటలు చెప్పొద్దండి. యేసుప్రభుని వ్యర్థమైన మాటలు ఇదివే. ప్రార్థన ఏం చేయండి, ఏ అంశం అదే అంశం దేవునికి చెప్పు. అంటే నీ గురించి చెప్పుకోవడానికి ప్రార్థన చేయకు. బస్సు ఎక్కినావు, ఆటో ఎక్కినావు, ఆడకపోయినా ఇటు పోయినా అవన్నీ ప్రార్థనలు చెప్పొద్దు. ఎందుకంటే వాళ్ళు మనుషులు నాకు ఈ విషయం అందరు తెలియాలని డైరెక్ట్ చెప్పలేక ప్రార్థన చెప్తే అందరూ వింటారు. ఒకటేసారి 100 మంది వింటారు. ఎంతమంది వింటారు? 100 మంది. అలా చెప్పొద్దండి మీరు. మనం చాలా యథార్థంగా ప్రార్థన చేయాలి, టైం వేస్ట్ చేసుకోవద్దు. మరి ఇంకా 20 నిమిషాలు ప్రార్థన చేయండి. కానీ దేవుడు ప్రేరేపణ కొలది చక్కగా అంశం గురించి ప్రార్థన చేయండి. కానీ మీ విషయాలన్నీ చెప్పుకోవడానికి మీరు ప్రార్థన చేయొద్దు. హల్లెలూయా. మీ విషయాలన్నీ చెప్పడానికి ప్రార్థన చేయొద్దండి. ఎట్లా ఆ వేరే వాళ్ళందరూ తెల్లని ప్రార్థన చేయొద్దు. దేవుడు మనకు ఇచ్చిన అంశం కొరకు భారం కలిగిన 5 నిమిషాల వరకు గంట సేపు చేయ, కానీ అందులో తప్పు లేదు. కానీ షార్ట్కట్లు చేయమని ప్రార్థన చెప్పడం గుర్తుపెట్టుకోండి. సందర్భం బట్టి, సిచ్యుయేషన్ బట్టి మనం చేయాలి ప్రార్థనలు. మన జ్ఞానం కలిగి ఉండాలి. ఇక సమయం ఎంత ఉంది, టైం ఎంత ఉంది, దాన్ని బట్టి చేయాలి. టైం ఉంటే గంట సేపు చేయాలి, సిచ్యుయేషన్ బట్టి చేయాలి. తక్కువ సేపు ప్రార్థన చేయాలని చెప్పడం లేదు, సిచ్యుయేషన్ బట్టి మన జ్ఞానం కలిగి ప్రార్థన చేయాలి. కానీ ప్రార్థనలో నీ విషయాలు అందరు తెలుసుకోవాలని చేయకు దయచేసి. అలాంటి ప్రార్థన చేస్తే దేవునికి అంగీకారము కాదు. నీ గుండెలో భారము పుట్టిన కొలది, భారమున్న కొలది, వేదన కొలది ప్రార్థన చేయి. 20 నిమిషాలు చేయండి, సంతోషిస్తా. కానీ నువ్వు నీ స్టోరీ చెప్తే నేను దిగిన, ఆడు చేసిన, ఆట పోయినా, ఇటు ప్రభు అట్లా పోయినా, ఇటు పోయినా, ఆడ పోయినా, ఇటు పోయినా అంతా చెప్తే అది టైం వేస్ట్ అయిపోతుంది. అది దేవునికి ఇష్టమైన ప్రార్థన కాదు. కాబట్టి మీరు సాక్ష్యం చెప్తే కూడా ఏం చెప్పాలి? సాక్ష్యము. అలాగే దేవుడు ఏం చేసి అదే చెప్పాలి. ఏం చెప్పాలండి? దేవుడు ఏం చేస్తే అదే చెప్పాలి. నీ గురించి చెప్పుకోవద్దు సాక్ష్యంగా. దేవుడిని జీవితం ఏం చేశాడో, ఏం కార్యం చేశాడో చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు కొంతమంది ఈ సాక్ష్యం చెప్తే విచిత్రంగా చెప్తారు. వాళ్ళ సంసారం గురించి వచ్చి సాక్ష్యం చెప్పొద్దు. ఈ కుటుంబ సమస్య చర్చలో సాక్ష్యము చెప్పొద్దు. అర్థమైందా? ఇప్పుడు కింద ఎవరైనా మన ఫ్యామిలీలో వచ్చినారనుకో, ఒకరి గురించి ఒకరు మాట్లాడని చెప్పేసి ఇండైరెక్ట్గా డైలాగ్ కొడితే అర్థం కదా జనాలకు. మీ కుటుంబం గురించి ఒకరి తెలుసుకోవాలని చెప్పడానికి, అది చెప్పడానికి, మీ ఫ్యామిలీ గురించి ఈ విషయం అది ఈ సాక్ష్యంలో అసలు చెప్తే సేవకుని ప్రశ్నగా చెప్పుకో,
నీ కుటుంబానికి గౌరవం ఉంటుంది, నీకు గౌరవం ఉంటుంది. కానీ మీ ఫ్యామిలీ ఒకరి గురించి ఒకరు సాక్ష్యం చెప్పి అవమానపరుచుకుంటే అది దేవుని అవమానం, నీకు అవమానము, అది చెడ్డ పేరు వస్తుంది. సాక్ష్యం అంటే దేవుడు నీకు ఏమైనా చేస్తే అది చెప్పు, లేకపోతే మౌనంగా ఉండు, అంతే. హల్లెలూయా. మన గురించి చెప్పుకోవద్దు. అలాగే మన కుటుంబ సమస్యలు అనేది, అలాగే కుటుంబం మా అట్లా, మా అక్క అట్లా, మా బావ అట్లా, ఒకటి మా కోడలు అట్లా, మా అత్తమ్మ అట్లా, ఇట్లా ఈ సంగతి చెప్తే నీకు అవమానం అవుతుంది. ఏమవుతుంది? నీకు అవమానం అవుతుంది, దేవుని అవమానం అవుతుంది. అది దేవుడు అంగీకరించాడు. దానికి అవమానపరచడానికి, నీ బాధలు అందరిని జాడించడానికి, అందరికీ వానికి అట్లా చేయడానికి ఇది కాదు సంఘం. సంఘంలో దేవుడు వేసిన మేని బట్టి చెప్పాలి, ప్రశ్నలు చెప్పుకొని, సేవకుని చెప్పుకోవాలి, సమస్యను పరిష్కరించుకొని ప్రశ్నలుగా ఉండాలి. ఎందుకంటే తర్వాత మీ ఏ కుటుంబం అయితే మీకు గాయపరుస్తూ మారొచ్చు. మారిన తర్వాత అందరికి చెడుగా ప్రచారం చేస్తే, పబ్లిక్గా తెలిసిపోతే తర్వాత నీ కుటుంబానికి అవమానం ఉంటుంది. అలాంటి పని మనం చేయొద్దు ఉంటుంది. అందుకే సేవకుని చెప్పుకోవాలి, ప్రశ్న ఉండాలి, అది లోపడే అంతే. నీ కుటుంబానికి దేవునికి తెలుసు, సేవకుని తెలుసు, అంతే. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. జరాబాద్లో కొన్ని సమస్యలు రామన్న తెలుసు, కొన్ని విషయాలు కొన్ని కుటుంబాన్ని స్టార్ట్ చేసినాము. అది ఎవరికి చాలామంది తెలియదు. అది ఏం జరిగిందో తెలియదు, కానీ కుటుంబంతో భార్య భర్త కలిసి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆ సేవకుని మాట విన్నారు కాబట్టి బాగుపడరు వాళ్ళు. సేవకుని మాట వినని కుటుంబం ఉంటే వాళ్ళకి ఏం చేయలేము. సేవకుని మాట వినకపోతే ఏం చేయలేము. ఇక అయిపోయి నీకు దేవుడు లేడు, ఇక దేవుడు సాయం చేయడు. నీకు సేవకుని మాట విన్నంత వరకే నీకు ఆశీర్వాదం, దేవుని మహిమ ఘనత ఇస్తాడు, అంతే. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లరా, మనందరూ కూడా జ్ఞానం కలిగి ఉండాలి, వివేచన కలిగి ఉండాలి. అజ్ఞానంగా ఉండొద్దు. మనం మనుషుని కనబడాలని చేయొద్దు. హల్లెలూయా. మన ధూపము దేవునికి దృష్టికి అంగీకారంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. అంటే దైవ స్వభావం ధరించుకొని నువ్వు ప్రార్థన విజ్ఞాపన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ధూపం అనేది ప్రార్థనకు విజ్ఞాపనకు సూచన. హల్లెలూయా. అది బంగారముతో చేయబడిన సువర్ణ ధూపవేదిక కనుక దైవ స్వభావం, కోపంతో ఆవేశంతో ఇది ప్రార్థన చేయొద్దు. దైవ స్వభావము ధరించుకొని దేవుని ఆత్మ వలన మనము ప్రార్థన విజ్ఞాపన చేయాలి. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దయచేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూడండి. ప్రార్థన విజ్ఞాపన, ఈ ధూప వేదిక చాలా ఆశ్చర్యకరమైనది. ఈ ధూప వేదిక సాతాను ఒక తంత్రాలను ఎదిరించే శక్తి ఈ ధూప వేదికకు ఉన్నదంట. దేనికి ఉందంట చెప్పండి? దేనికి ఉందమ్మా? ఈ ధూపము, ఈ ప్రార్థన విజ్ఞాపనకు ఏం శక్తి ఉందంటే, సాతాను తంత్రాన్ని ఎదిరించే శక్తి ఈ ధూపానికి ఉంది, ప్రార్థనకు ఉంది, విజ్ఞాపనకు ఉంది. అందుకే నిత్యం ధూపం వేయాలి. అందుకే యేసుప్రభు నిత్యము విసకకుండా, నిత్యము ధూపం వేయాలి. నిత్యం విసకకుండా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కాబట్టి దయచేసి ఆ మాట చదవండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ముగిస్తాను, చివరి మాట 2 నిమిషాల ముగిస్తాను. దయచేసి చదవండి, అందరూ కూడా ముగించుకుందాం. 6వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఆత్మ వలన, దేని వలన చెప్పండి? ఆత్మ వలనగా దైవ స్వభావం అట. ఏం స్వభావం అది? పరిశుద్ధాత్మ వలన దైవ స్వభావం అట. మనుష్య స్వభావం, ద్వేషము, కోపము, కక్షలు పెట్టుకొని నువ్వు ప్రేయర్ చేసి ప్రార్థన అంగీకారం ఉండదు. ఆత్మ వలన అనగా దైవ స్వభావము, ఆత్మ నడిపింపు ప్రకారం, పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారము. అలాగే సమయమందును, ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. చూడండి, ఇప్పుడు ఇక్కడ ప్రార్థన వేరు, విజ్ఞాపన వేరండి. ప్రార్థన వేరు, విజ్ఞాపన వేరు. ప్రార్థన అంటే నీ గురించి నువ్వు ప్రార్థన చేయడం, విజ్ఞాపన అంటే ఇతరుల గురించి చేయడం. అర్థమైందా? ప్రార్థన అంటే నీ వ్యక్తిగతంగా నీకేమో అవసరం అది దేవునికి అడగడం. విజ్ఞాపన అంటే ఇతరుల గురించి, వేరే వాళ్ళ గురించి, నీకు సంబంధం లేని వారి గురించి, సంఘం గురించి, సేవకుని గురించి, నీ కుటుంబం విడిచిపెట్టి, నీకు విడిచిపెట్టి వేరే వాళ్ళ గురించి చేస్తే అది విజ్ఞాపన. నీ వ్యక్తిగతంగా చేస్తుంది ప్రార్థన. అర్థమైందా ఇప్పుడు? హల్లెలూయా. మన వాక్యం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మనం వేరే సంఘంలాగా మనం గాబరు అమాయకంగా మనం ఉండొద్దు. నీ చదువు వచ్చినా రాకపోయినా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన చదువు రాని వాళ్ళు కూడా అందరూ చదువు రాని వాళ్ళు బైబిల్ చదువుతారు. దేవునికి స్తోత్రం. విద్యదక్క పాపం నేను చూస్తున్నా, చాలా రోజుల నుంచి చూస్తున్నా. ఆమె చదువు రాదు కానీ కళ్ళు సరి కనబడకపోయినా ప్రతి వచనం ఆమె చదువుతారు. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. ఈ చదువు వచ్చిన వాళ్ళు మీరు బైబిల్ చూస్తలేదు.
చదవచ్చు ఏం చేస్తలేరు, బైబిల్ చూస్తలేరు, బైబిల్ చదువుతలేరు, టకటక చదవాలి. మరి ఎవరు చదువుతారు ఇప్పుడు? ఆమె తీయమంటే తీస్తా. ప్రతి వచనము నేను ప్రతిరోజు చూస్తున్నాను, గమనిస్తున్నా. ఆమె కళ్ళు కనబడకపోయినా సరిగా ఆమె ఏదో కష్టపడి ప్రతి వచనం, ప్రతి వాక్యం, ఆ గ్రంథం అన్నీ తీస్తా. ఆమె చదువుకున్నదా అక్క? ఏం చదువు రాదు. మరి చదువు వచ్చినంత స్పీడ్గా తీయాలా? బైబిల్ చదవాలా? చూడాలి, ఆ వచనం చూడాలి. హల్లెలూయా. నేను గుడ్డిగా మీకు నేను వచనం టకటక నోటికి చెప్పేసి నేను ముందు వెళ్ళిపోవచ్చు. ఏ గ్రంథంలో ఏముందో మీకు చూడాలి. కంటి ద్వారా మనం చూసి చదివితే దాని తృప్తి, ఆనందం వేరు. అది గుర్తుండిపోతుంది. అది చాలా బలమైన కార్యం చేస్తుంది. కళ్ళారా చూడాలి వచనాన్ని, చెవులారా వినాలి. ఒట్టి వినడం కంటే చూసి వింటే అది గుర్తుండిపోతుంది, ప్రింట్ అయిపోతుంది. ఎందుకంటే ఈ కళ్ళు కెమెరా లాంటిది. కెమెరా ఎట్లా రికార్డ్ అవుతుందో వచనం ప్రాణి పేజీలో ఈ సైడు ఆ సైడు ఈ వచనం ఉంది అని మీకు గుర్తుండిపోతుంది. అది చాలా ఆశీర్వాదకరం. కాబట్టి మీరు ప్రతి వచనాన్ని మీరు సరిగ్గా చదవాలా, సరిగ్గా మనం చూడాలా, సరిగ్గా మనం నేర్చుకోవాలా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వేరే వాళ్ళు కూడా స్పష్టంగా చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి సమయం అందు ఏం చేయాలంటే మనం ప్రతి విధమైన ప్రార్థన అంటే ఏం చెప్పాను? ప్రార్థన అంటే ఏం చెప్పాను? నీ వ్యక్తిగతంగా నువ్వు చేసేది ప్రార్థన, అలాగే ఇతరుల గురించి చేసేది విజ్ఞాపన. అర్థమైందా ఇప్పుడు? అందుకే ప్రతి విధమైన ప్రార్థన, విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకుగా ఉండండి. చూడండి, ఈ ధూప వేదిక చాలా ఆశ్చర్యకరమైనది. ఒకటేముండో, నీ ఆత్మలోను మెలకుగా ఉంటావు. ఆత్మలో అని సోమరిగా ఉండవు, నిద్రపోతులుగా ఉండవు. ఇతరుల గురించి నువ్వు ప్రార్థన చేస్తుంటే, విజ్ఞాపన చేస్తుంటే, నీ గురించి ప్రార్థన చేస్తుంటే నీ ఆత్మలో సోమరితనం ఉండదు, ఆత్మలో మెలకుగా ఉంటావు. దుష్టుడు నీకు దాడి చేయలేడు, దుష్టుడు నీకు ముట్టలేడు, దుష్టుడు నీకు హాని చేయలేడు. ఇతరుల గురించి ప్రార్థన విజ్ఞాపన చేయకపోతే, నీ గురించి నువ్వు ప్రార్థన చేయకపోతే దుష్టుడు నిన్ను ముడతాడు. మెలకుగా ఉండలేవు. నిద్రపోయి ఉంటే దొంగలు వచ్చినట్లుగా దోచుకొని పోతాడు సైతాను. నువ్వు ప్రార్థన విజ్ఞాపన చేయడం లేదంటే అలాగే నువ్వు ఆత్మలో నిద్రపోతున్నావు అని అర్థము. ధూపం నిత్యం వేస్తూ ఉంటే, నిత్యము ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉంటే అలాగే నువ్వు మెలకుగా ఉన్నట్టు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈ యొక్క ప్రార్థన విజ్ఞాపన ఎందుకు చేయాలన్నాడు తెలుసా? అనేక ఆశీర్వాదం, ఒక ఆశీర్వాదం తెలుసా? అక్కడ చూడండి ఎందుకు చేయాలంటున్నాడు. అక్కడ చూడండి, పౌలు ఇదే అధ్యాయంలో 11వ వచనం చూడండి. మీ అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వంగ కవచనము ధరించుకోండి అన్నాడు. ప్రతి సమయమందు ఆత్మ వలనగా దైవ స్వభావం ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా నువ్వు నీ గురించి, అనేకుల గురించి, సంఘం గురించి, ఆ ప్రాంతం గురించి, నీ తెలిసిన గురించి నువ్వు విజ్ఞాపన, ప్రార్థన వాళ్ళందరి కొరకు నువ్వు చేస్తూ ఉంటే ఏమవుతుందంటే సాతాను ఒక తంత్రమును ఎదిరించే శక్తి నీకు వస్తుంది. సాతాను ఎదిరించే శక్తి నీకు వస్తుంది. సాతాను తంత్రం అంటే నీ మీద, నీ ఫ్యామిలీ మీద, అలాగే సంఘం మీద, ఇతరులను తెలిసిన వాళ్ళ మీద సాతాను అనేక తంత్రాలు, నా హాని నష్టం చేయాలని తంత్రాలు ప్లాన్ చేసి ఉంటాడు. నువ్వు ప్రార్థిస్తే ఆ తంత్రం ఎదిరించేసావు అంటే అది కాలిపోతుంది. అంత శక్తి నీకు ఇచ్చాడు దేవుడు. నీ ప్రార్థన అంత గొప్ప శక్తి ఉంది, నీ విజ్ఞాపనలో అంత శక్తి ఉంది. నువ్వు ప్రార్థన చేస్తే ఇతరుల యొక్క సాతాను తంత్రాలు, సాతాను శోధన పారిపోతుంది. నీలోని సాతాను శోధన పారిపోతుంది. నీ మీద, నీ కుటుంబం మీద సాతాను చేసిన తంత్రాలు, ప్రాణిగు హాని, కీడు అంతా కూడా నశించిపోతుంది. నువ్వు ప్రార్థన మానేస్తే సాతాను తంత్రాలు నీ మీద, నీ కుటుంబం మీద పనిచేస్తుంది. నువ్వు ప్రార్థన విజ్ఞాపన చేస్తే నీ మీద, నీ కుటుంబం మీద సాతాను తంత్రాలు అంతా నశించిపోను. హల్లెలూయా. కాబట్టి సాతాను ఒక తంత్రాలు అనగా సాతాను నీకు హాని చేయడానికి ఎన్నో ప్లాన్ చేస్తాడు. ఆ ప్లాన్ అంతా ఫెయిల్ కావాలంటే, అది నాశనం కావాలంటే నీవు, నీ కుటుంబం అందరూ కూడా ప్రార్థన విజ్ఞాపన చేయాలి. హల్లెలూయా. కొంతమంది మహాజ్ఞానులు ఉన్నారు, కొంతమంది మహాజ్ఞానమైన స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. మా భర్త చేస్తున్నాడు కదా, ఎందుకు నా పక్షాన్ని ఎవరు చేస్తున్నాడు? భర్త చేస్తున్నాడు ఒకడు,
అలాగే నా పక్షాన భార్య చేస్తానని పురుషుడు. ఇట్లాంటి మీరు చేయదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భార్య చేసిన కానీ నేను ఎందుకు, ఆమె చేసి చేయండి, దేవునికి స్తోత్రం. నా పక్షంగా అందరి పక్షంగా చేస్తున్నాడని భర్త మౌనంగా ఉండద్దు. అలాగే భర్త చేస్తున్నాడు కదా అని భార్య మా భర్త చేస్తుంది చేయండి నేను హాయిగా ఇది ఉంటా అంటే నువ్వు ప్రార్థన అనొద్దు. భర్త చేయాలి, అలాగే భర్తగా భార్య కూడా ఏం చేయాలి, విజ్ఞాపన చేయాలండి. నేను మెలకువగా ఉండాలంటే నీవు వ్యక్తిగతంగా మెలకువగా ఉండాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన జీవితం లేకపోతే సాతాను నీకు దాడి చేస్తాడు. ఏం చేస్తాడు? తంత్రాలండి. చెడగొడతాడు ఆయన. ఏం చేశాడు? చెడగొడతాడు. నువ్వు చెడిపోవద్దంటే, సాతాను శోధనలో పాపంలో కీడులో పడవద్దంటే నువ్వు ఎల్లప్పుడూ నిత్యము విసుకకుండా ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉండాలి. ఇది చేయకపోతే సాతాను నీ మీద దాడి చేస్తాడు, నీకు హాని చేస్తాడు, నీ చెడగొడతాడు, నీ బలహీనపరుస్తాడు, నీ కృంగదీస్తాడు, నీ శరీరం మీద దాడి చేస్తాడు, అనేక బలహీనతలు కలిగిస్తాడు. ఎంతో నష్టం ఉంది. మెలకువగా ఉండాలి. ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ మెలకువగా ఉండాలి. దయచేసి గుర్తుపెట్టుకోండి. మీరు గుర్తుపెట్టుకోండి, నువ్వు ప్రార్థన జీవితం మానేస్తే నీ మనసంతా చెడిపోతుంది. ఏమైపోతుంది? నీ మనసంతా, నీ హృదయం అంతా, నీ ఆలోచన చెడిపోతాయి. ఎందుకంటే సాతాను ఎప్పుడు ఎవరు మిగులుతున్నా చూస్తుంటాడు. ఎవరైతే ప్రార్థన మానేస్తాడో వాళ్ళ దగ్గర వస్తాడు. ఎవరైతే ప్రార్థన ధూపం చేస్తుంటారో వాళ్ళ దగ్గర రాడు. వాళ్ళు ముట్టలేడు, వాళ్ళు హాని చేయలేడు. వీళ్ళే సాతానుకు ఎదిరిస్తాడు. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ఉపవాస ప్రార్థన మనం ఎందుకంటే మనము అలాగే ప్రార్థన విజ్ఞాపన చేయడానికి ఇక్కడ వచ్చాము. మనం ఎందుకు వచ్చామండి? ప్రార్థన విజ్ఞాపన ఇది దేవునికి ఇష్టమైనది, దేవునికి ప్రీతికరమైనది. ఇతరుల గురించి ప్రార్థన చేద్దాం. మన సంఘం గురించి, పరిచర్య గురించి, ఈ ప్రాంతం గురించి మనందరం కూడా ప్రార్థన విజ్ఞాపన మనందరం చేస్తే అలాగే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు మన ప్రార్థన ధూపం వింటాడు. ఆ దేవుని సన్నిధికి తెలుస్తుంది. హల్లెలూయా. అది భారంతో చేద్దాం. ఎలా చేద్దాం? మన కోపంతో ఆయాసం చేసేది కాదు ప్రార్థన. ఇది గుండెల్లో వేదనతోని, భారముతోని, అలాగే విశ్వాసముతోనూ, పట్టుదలతోనూ, అలాగే దైవ స్వభావంతో యథార్థంగా తగ్గించుకొని బతిమాలుకుంటూ మనము ఈ ప్రార్థన విజ్ఞాపన చేయాలి. హల్లెలూయా. అందరూ కూడా ప్రార్థన విజ్ఞాపన చేద్దాం. ఈ వాక్యాన్ని దేవుడు మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి